ఎస్ సార్. గుడ్ మార్నింగ్ సార్, శ్రీనివాస్ సార్. సార్ మార్నింగ్ సార్, మార్నింగ్ మార్నింగ్. ఎస్ సార్, గుడ్ మార్నింగ్. కొన్ని రోజుల క్రితము మా ఇంట్లో గ్యాస్ స్టవ్ వచ్చేసి కొద్దిగా స్లో, అంటే లో ఫ్లేమ్ వస్తుండేది. దాన్ని రిపేర్ చేద్దామని చెప్పేసి ఇంటి దగ్గరే ఒక అతను వస్తాడు. ఇప్పుడంతా కూడా డోర్ సర్వీస్ ఉందంతా కూడా. ముందైతే తీసుకెళ్లే వాళ్ళము, ఇప్పుడైతే అన్నిటికీ కూడా డోర్ సర్వీస్ వచ్చేసినాయి. సో ఇంటి దగ్గర తీసుకుని వచ్చిన వ్యక్తికి ఆ టెక్నీషియన్కి ఇచ్చాము. ఇచ్చినప్పుడు ఆయన ఏం చేసినాడంటే ఆ లోపల ఉన్నటువంటి ఆ జెట్స్, అంటే గ్యాస్ వెళ్ళడానికి లోపల జెట్స్ అని ఉంటాయి, దాన్ని క్లీన్ చేశాడు. తర్వాత ఆ బర్నర్స్ పైన అయితే ఉన్నాయో దానంతా కూడా రస్ట్ అంతా క్లీన్ చేసి, తర్వాత దాన్ని సెట్ చేసిన తర్వాత అది ముందు మాదిరి మంచి ఫ్లేమ్తో బాగా వెలిగింది అనమాట. ఇది ఎందుకు చెప్పారంటే, మనకు కూడా బయటకు వెళ్ళినప్పుడు ఆల్మోస్ట్ ఎక్కువ నెగిటివిటీ బయట ఉంటుంది. పాజిటివిటీ పర్సంటేజ్ కంటే నెగిటివిటీ ఒక 3 times to 4 times ఎక్కువ ఉంటుంది అనమాట. కాబట్టి అలాంటి మాటలన్నీ విన్నప్పుడు కొన్ని రస్ట్ అనేది మన మైండ్ లో కూడా అది ఫామ్ అయి ఉంటుంది. దాన్ని తీసేసినామంటే మామూలుగా మనం కూడా గ్లో అవుతాము, ఫ్లేమ్ అనేది ఆటోమేటిక్గా మనం కూడా గ్రోత్ అవుతాం అనమాట. కాబట్టి మనలో ఉన్నటువంటి ఆ రస్ట్ అంతా కూడా రిమూవ్ చేసి మనల్ని రిజనరేట్ చేయడానికి ఈరోజు గ్రేట్ లీడర్ మన మధ్య ఉన్నారు. మన కంపెనీలో గ్రేట్ ర్యాంక్, ప్లాటినం ర్యాంక్ అచీవ్ అయినటువంటి మన కుదూరు శ్రీనివాసరావుని మనము వెల్కమ్ చేద్దాం. ఎస్ సార్, శ్రీనివాస్ సార్, ప్లీజ్ వెల్కమ్. అందరికీ కూడా హ్యాపీ మార్నింగ్, రియలీ గ్రేట్ మార్నింగ్ అండి. డియర్ ఫ్రెండ్స్, మనము ఈరోజు మన యొక్క న్యూ ఇయర్ సంబంధించి, అలాగే మన క్యూర్ సెల్ వాడుతున్నందుకు మనకు వస్తున్నటువంటి అద్భుతమైన రిజల్ట్స్ మీ అందరికి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ని మనం సీరియస్గా తీసుకొని మనం ముందుకు వెళ్తే ఎలా ఉంటుంది అన్న విషయాన్ని ఆల్రెడీ మన వాళ్ళు చాలా రోజులుగా మనం డిస్కస్ చేస్తున్నాం. ఈసారి నేను ఇంకొంచెం డీప్గా, అంటే ఎప్పుడు కూడా మనం చేస్తున్నటువంటి ప్రాజెక్ట్లో ఏముందని తెలిస్తేనే మనం కొంచెం ఫాస్ట్గా వర్క్ చేయగలమండి, అవునా కదా? అందులో ఏముందన్న విషయం మనకు తెలియాలి. తెలియని పక్షంలో ఏంటంటే మనం దాని విలువ తెలియనప్పుడు మనం చేయలేము. అందులో ఎంత పవర్ ఉంది, ఎంత పొటెన్షియల్ ఉందని తెలిస్తేనే మనము సీరియస్నెస్ అనేది వస్తుంది, అంతే కదా? మనకు చిన్నప్పటి నుంచి కూడా ఇదిగో ఒక జాబ్, అంటే ఒక సాఫ్ట్వేర్ జాబ్, లేకపోతే ఒక ఐఏఎస్ ఐపీఎస్, ఇలా మీరు వెళ్తే అందులో మీకు అంటూ ఒక కెరీర్ ఉంటుంది, అందులో మీ యొక్క లైఫ్ చాలా గొప్పగా ఉంటుంది అని ఎప్పుడైతే మన పెద్దవాళ్ళు మనకు దాన్ని వివరంగా చెప్తారో అప్పుడు ఏమనిపిస్తుంది, ఎస్ ఓకే, నేను డెఫినెట్లీ ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ కావాలి, లేదా ఒక ఐఏఎస్ ఆఫీసర్ కావాలి. ఇలా మనం ఏదైనా కానీ మన బ్రెయిన్లోకి దాని యొక్క పవర్ తెలిస్తేనే మనం వెళ్తాం అన్నట్టు. అలాగే ఇక్కడ కూడా న్యూ యంగ్ కొత్త వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే, డియర్ ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు న్యూ యంగ్ ఫ్యామిలీ. ఒక గ్రేట్ ఎక్స్ట్రాడినరీ లైఫ్లోకి మీరు ఎంటర్ కాబోతున్నారు. సో ఫ్యాక్ట్ అండి. చాలామంది చాలా మంది చెప్తుంటారు లేండి, ఎవరైనా సరే ఆ కంపెనీ అంటే గొప్పగానే ఉంటుందని చెప్తుంటారు. బట్ అది కూడా వాస్తవమే. కానీ మన యొక్క ప్రాజెక్టు మీకు రియాలిటీని చూపిస్తుంది. అందుకోసమే మీకు ఎవరైతే ఈ ప్రాజెక్ట్ గురించి చెప్పారో వాళ్ళకు మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి ఎప్పటికీ కూడా మీరు థ్యాంక్స్ చెప్తూ ఉంటారు. ఎందుకంటే అటువంటి గొప్ప ప్రోగ్రామే, అంత గొప్ప ప్రాజెక్టే మన యొక్క న్యూ యంగ్ ప్రాజెక్ట్ అండి. ఎందుకు అంటే అంత గొప్ప ఏంటి అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, డబ్బు మనం ఎక్కడైనా సంపాదిస్తామండి. ఎందుకంటే మనకు రకరకాల వేస్ ఉన్న, వీ హ్యావ్ ఎన్ నంబర్ ఆఫ్ వేస్, అవునా? చాలా ఉన్నాయి. మనం ఏదో ఒక రూపంలో మనీ అనేది ఖచ్చితంగా సంపాదించవచ్చు. కోట్లు సంపాదిస్తూ ఉన్నారు చాలామంది. కానీ హెల్త్‌ను సంపాదించడం అనేది అంత ఈజీ కాదు. అంటే హెల్త్‌ని, అలాగే అంటే ఆరోగ్యాన్ని పొందటం చాలా గొప్ప విషయం. ఏంటి, మనీ సంపాదిస్తూ వాస్తవానికి ఏమవుతుందంటే, మనీ సంపాదించే ప్రాసెస్‌లో ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటాం. యామ్ ఐ రైట్? ఎంతో మందిని అడగండి మీరు కావాలంటే. చాలామంది, నేను డబ్బు సంపాదించేటువంటి క్రమంలో నా ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నాను, నా కుటుంబాన్ని పోగొట్టుకున్నాను అని చాలామంది చెప్తుంటారు. ఇది సత్యం కూడా. ఎందుకంటే ఆ ప్రాసెస్ అలాగే ఉంటుంది. ఆ వర్క్ కూడా అలాగే ఉంటుంది. సో దట్ ఆటోమేటికలీ మనకేమవుతుందంటే, ఆ యొక్క
మనీ సంపాదించే ప్రాసెస్లో హెల్త్ను కంపల్సరీ పోగొట్టుకుంటాం. కానీ మనకి ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే మనీని సంపాదించేటువంటి ప్రాసెస్లో ఏమవుతుందో తెలుసునా, ఆరోగ్యాన్ని పొందుతాము. ఇది చాలా మంచి ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఇవి కొన్ని మీరు అర్థం చేసుకుంటే కానీ ముందుకు వెళ్ళారు. అందుకోసం చెప్తున్నా నేను. ఆరోగ్యం సంపాదించడం, మనీ సంపాదించే ప్రాసెస్లో ఆరోగ్యాన్ని సంపాదిస్తున్నాం. దట్ ఈస్ వెరీ వెరీ గ్రేట్ థింగ్ అసలు. అలాగే కుటుంబాన్ని కూడా సంపాదిస్తున్నాం. మామూలుగా మనీ సంపాదించే ప్రాసెస్లో కుటుంబానికి టైం స్పెండ్ చేయలేక మనం ఏం చేస్తుంటాము, ఆ కుటుంబానికి కూడా దూరంగా ఉంటాం. ఇది మీ అందరికి తెలిసిందే. కావాలంటే అడగండి, పెద్ద పెద్ద కోటీశ్వరులను అడగండి, అంటే బాగా డబ్బు సంపాదించిన వాళ్ళు అడగండి. ఎవరైనా సరే కామన్గా చెప్పేటి టైం ఫ్యామిలీకి ఇవ్వలేకపోయాను, చాలా బాధేస్తా ఉంది, నా కొడుకుని నేను సరిగా పెంచుకోలేకపోయాను, ఎత్తుకోలేకపోయాను, వాడికి ఏమేమి చేయాలో అవి నేను చేయలేకపోయాను, ఇలా ఎన్నెన్నో ఎన్నెన్నో మీకు చెప్తూ ఉంటారు కూడా. వాళ్ళ దగ్గరగా ఉండే వాళ్ళకి తెలుస్తాయి, మనకైతే తెలియకపోవచ్చు. కానీ వాళ్ళ దగ్గరగా ఉండే వాళ్ళు చూడండి, ఇది కామన్ కూడా. అలాగే ఆరోగ్యాన్ని కూడా పోగొట్టుకుంటారు టైంకి ఫుడ్ లేక ఇలా ఇలా. కానీ మన యొక్క న్యూ యంగ్ ప్రాజెక్ట్లో ఏం జరుగుతూ ఉందో తెలుసునా, మనీ సంపాదించేటువంటి ప్రాసెస్లో ఆరోగ్యాన్ని సంపాదించుకుంటున్నాం. అదొక్కటే కాదు, కుటుంబాన్ని సంపాదించుకుంటున్నాం, కుటుంబంతో బాగా స్పెండ్ చేయగలుగుతున్నాం, కుటుంబానికి మంచిగా టైం ఇవ్వగలుగుతున్నాము. అలాగే ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఆరోగ్యాన్ని ప్రసాదిస్తున్నాం కూడా. దట్ ఈస్ ఆల్సో వెరీ గుడ్ థింగ్. డియర్ ఫ్రెండ్స్, మీ కొత్త వాళ్ళు ఎవరున్నా సరే చెప్తున్నాను, న్యూ యంగ్ ప్రాజెక్ట్ అనేది అంత గొప్పది. సో అందుకోసమే మేము ఎప్పుడు చెప్తుంటాను, మన యొక్క ప్రాజెక్ట్ ఎవరైతే చేస్తున్నారో ఇది ఒక వరం అండి. దీన్ని మీరు ఒక యజ్ఞం లాగా కానీ చేసినట్లయితే లైఫ్లో ఒక గొప్ప పొజిషన్కి ఖచ్చితంగా వెళ్ళేటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి. మేము అలాగే చేస్తున్నాం. ఊరికే ఏదో ఈ ప్రాజెక్ట్ వినగానే ఇన్డెప్త్కి వెళ్ళగానే మీకు ఇంకా చెప్పారో లేదో కానీ ఇది ఒక 100 కోట్ల పైబడి ప్రాజెక్ట్ అండి. 100 కోట్ల పైబడి ప్రాజెక్ట్. మీ బ్రెయిన్ యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా ఇది 100 కోట్ల పైబడి ప్రాజెక్ట్. ఇటువంటి ప్రాజెక్టులోకి మనం రావటం నిజంగా మనకు గొప్ప వరము. నిజమా కదా? ఏదైనా ఒక ప్రాజెక్టు మంచిదైతేనే కదా మనం చేయగలం. ఒక ప్రాజెక్టు గొప్పదైతేనే కదా మనం కూడా అందులో గొప్పవాళ్ళం అవ్వగలం. సో ఇది ఒక 100 కోట్ల ప్రాజెక్ట్. అలాగే మీకు అంతకు మించి ఆరోగ్యాన్ని ప్రసాదించేటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రోడక్ట్ బాగుంటేనే ఏదైనా సరే బిజినెస్ బాగుంటుంది. మనకి ఇక్కడ ప్రోడక్ట్ చాలా గొప్ప ప్రాజెక్టు, అసలు ఒక యూనిక్ ప్రోడక్ట్. దీన్ని బీట్ చేసేటువంటి ప్రోడక్టే కనిపించదు. నన్ను ఒక పర్సన్ ఇదే క్వశ్చన్ అడిగారు, సార్ దీని కాంపిటీషనే లేదా? ఎస్. ఎందుకంటే ఇదే స్టెమ్ సెల్ ఇంకోటి ఉండొచ్చేమో, కానీ క్యూర్ సెల్ లాగైతే ఏ ప్రోడక్ట్ లేదు. సో కాంపిటేటర్ లేనిదైతే నేను దుమ్ము లేపేస్తాను సార్, నేను అద్భుతంగా చేస్తాను సార్. ఎందుకంటే ఆయన వాస్తవానికి ఏంటంటే ఒక మెడికల్ రెప్, ఆయనకి అంత సబ్జెక్టు దీని మీద, అంటే వాళ్ళ కాంపిటేటర్ని వాళ్ళు చూసుకుంటారు కదా. మెడికల్ రెప్స్ ఎలా ఉంటారు చెప్పండి, వాళ్ళకి ఎస్ ఈ ప్రోడక్ట్ ఉంది, దీనికి ఇంకొకటి కాంపిటేటర్ ఎవరు ఉంటారు అదే చూస్తుంటారు వాళ్ళు. నన్ను అడిగింది అది, అన్న దీని కాంపిటేటర్ లేరా? లేదు, ఎవరో లేరు కాంపిటేటర్. అన్నిటికీ ఒకే ప్రోడక్టా? ఎస్, అన్నిటికీ ఒకే ప్రోడక్ట్. దిస్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ థింగ్. అన్నిటికీ ఒకే ప్రోడక్ట్. ఏ ప్రాబ్లం ఉన్నా కూడా ఒకే ప్రోడక్ట్. దట్ ఈజ్ ఆల్సో గుడ్ థింగ్. సో ఇటువంటి కాంబినేషన్ మీకు ఎక్కడైనా దొరుకుతుందా చూడండి. ఇలా అన్ని విధాలుగా ఆలోచించండి. అలా సపోర్టింగ్ సిస్టమ్ ఎలా ఉంటుంది? అద్భుతంగా ఉంటుంది. ఎవరు? మన లయన్స్ యూనివర్సిటీ. మన లయన్స్ యూనివర్సిటీ ఎంత గొప్పగా ఉందో మీ అందరికి తెలిసిందే కదా. ఎంత గొప్పగా ఎవ్రీడే మార్నింగ్ సెషన్స్, మహాద్భుతం అండి. ఒక్కొక్క స్పీకర్ చెబుతూ ఉంటే అసలు ఎన్ని గొప్ప విషయాలు తెలుస్తూ ఉన్నాయి చూడండి. ఈ విషయాలన్నీ కూడా మనం బయట సంపాదించాలంటే అసలు అంత ఈజీ కాదండి. వేల రూపాయలు ఖర్చు పెట్టుకోవాలి. ఆల్రెడీ లైఫ్ కోచెస్ అని రకరకాలు మోటివేటర్స్ రకరకాలు, వీళ్ళందరికీ కూడా మనీ ఇచ్చి మనం క్లాసెస్ వింటున్నాం. ఇది మీరందరికీ తెలిసిందే. కానీ ఇక్కడ ఫ్రీగా మీకు ఇక్కడ ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నారు. వీళ్ళందరూ కూడా చాలా క్వాలిఫైడ్ పీపుల్. మీతో మాట్లాడేటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా మార్నింగ్ మాట్లాడేటువంటి వాళ్ళు ఆల్రెడీ ఒక సక్సెస్ని చూసినటువంటి వ్యక్తులు. సక్సెస్ చూశారు కాబట్టి వాళ్ళు చెప్పే ప్రతిదీ కూడా వాళ్ళ అనుభవాన్ని మనతో షేర్ చేసుకుంటున్నారు. అంటే ఇక్కడ మనకు ఎన్ని ఉన్నాయి చూడండి. సపోర్టింగ్ సిస్టమ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది. ఇలా అన్ని కలగలిపి ఉన్నటువంటి ఒక గొప్ప ప్రాజెక్ట్లో మీరున్నారు ఫ్రెండ్స్. కాబట్టి ధైర్యంగా మీరు ఈ యొక్క ప్రాజెక్ట్ని హ్యాపీగా ఎవ్రీడే మార్నింగ్ సెషన్ని
ప్రాపర్గా కానీ మీరు అటెండ్ అవుతూ ఉన్నట్లయితే ఈ ప్రాజెక్టులు రాబోయే అతి కొద్ది నేనైతే ప్రతి ఒక్క వ్యక్తికి కూడా చెప్పేది ఒక 1 year అండి. ఒక 1 year కానీ మీరు ఇక్కడ సిన్సియర్గా, ఎందుకంటే ఎంతో కాలంగా జీవితంలో ఎన్నో సంవత్సరాలుగా మనం ఒక జాబ్ సంపాదించి ఆ జాబ్లో ఒక 50,000 సంపాదించే దానికోసంగా మనం సుమారుగా ఎన్నో సంవత్సరాలు కష్టపడ్డాం. ఎంతో నాలెడ్జ్ గెయిన్ చేశాం, ఎన్నో ఇంటర్వ్యూస్ అటెండ్ అయినాం. అలాంటిది ఇక్కడ ఒక 1 year మీరు ప్రాపర్గా కానీ పనిచేసినట్లయితే డెఫినెట్లీ యూ కెన్ అర్న్ మినిమం 1 lakh అండి. మినిమం 1,00,000 మీరు ప్రతి నెల తీసుకోవచ్చు. ప్రతి నెల 1,00,000 తీసుకోవచ్చు. ఒక్క సంవత్సరంలోనే. ఎన్నో సంవత్సరాలు కష్టపడాల్సిన అవసరం లేదు. ఈ రోజు నుంచి ప్రాపర్గా చిన్న చిన్నగా సార్. చాలా మంది ఏంటంటే ఎలా చెప్పాలి, నేను ఏదో చేసేయాలనేసి రకరకాల ప్రయత్నాలు వద్దు. ఎవ్రీడే ఒక ప్రాపర్ ప్లానింగ్ తోటి ఎవ్రీడే చిన్న పనులు చేసుకుంటూ వెళ్ళండి. అవే మీకు అద్భుతాలు క్రియేట్ చేస్తాయి. ఆ చిన్న పనులు ఏంటో కూడా నేను చెప్తాను. చాలా చిన్న పనులు. దీనికి పెద్ద పెద్ద రాకెట్ సైన్స్ కానీ మీరు పెద్ద పెద్ద మేధావులు కానీ అవ్వాల్సిన అవసరం లేదు. మీ వయసుకు సంబంధం లేదు. మీ యొక్క అంటే వాటి కల్లా మీ ప్రొఫైల్, మీరు ఫినాన్షియల్లీ ఎంత స్ట్రాంగ్గా ఉన్నారో అవసరం లేదు. మీరు రిచ్చా, పూరా, చదువుకున్నవారా కాదా, మీరు ఏజ్డా లేకపోతే చిన్నవాళ్ళ అనేది ఏమీ లేదండి. మీకు ఉండవలసింది ఒకే ఒక క్వాలిటీ. ఎస్, నా లైఫ్లో నేను హీరోగా ఉండాలి అనే ఒక్క క్వాలిటీ మీలో ఉంటే మాత్రం ఈ బిజినెస్ని అద్భుతంగా చేయొచ్చు. ఖచ్చితంగా చెప్తున్నాను, అద్భుతంగా చేయొచ్చు. దానికి మీరు చేయవలసింది ఏంటి అనేది నేను చెప్తాను. ఒక 1 year కానీ ప్రాపర్గా కానీ మీరు దాన్ని సిస్టమేటిక్గా చేయండి అంతే. ఆ సిస్టమేటిక్గా మీరు కానీ చేసినట్లయితే నెలకి 1,00,000 పక్కా. అంటే నేను 1,00,000 నేను రాసిస్తాను అనేది నా ఇంటెన్షన్ కాదు. నేను చెప్తున్నానంటే ఇట్ ఈస్ పాసిబుల్. దెర్ ఈస్ ఏ పాసిబిలిటీ. మీరు ప్రాపర్గా పనిచేసుకుంటే ఒక 1 lakh నుంచి 2 lakhs కూడా సంపాదించుకునేటువంటి అవకాశం ఇక్కడ ఉంది. అవకాశం ఉన్నప్పుడు దాన్ని వదులుకోవద్దు అనేది నా ఆలోచన. సో అలాగే ఇంకొకటి ఏంటంటే ఒక 5 years కానీ మీరు సిన్సియర్గా కానీ ఇదే వర్క్ని అలాగే కంటిన్యూ చేసుకుంటూ పోతే డెఫినెట్లీ ఈ యొక్క ప్రాజెక్ట్ ద్వారా నెలకు 1,00,000 కాదు, రోజుకు 1,00,000 కూడా తీసుకోవచ్చు. ఎస్, మీరు విన్నది నిజమే. నెలకి 1,00,000 కాదు, రోజుకి 1,00,000 కూడా తీసుకునేటువంటి ఒక మహత్తరమైనటువంటి ప్రోగ్రాంలోకి మీరు రావటం నిజంగా సచ్ ఎ వండర్ఫుల్ ప్రాజెక్ట్ వీ హ్యావ్. ఈ ప్రాజెక్ట్ని గట్టిగా నమ్మి మనస్సు పెట్టి, నేను ఎప్పుడు మా యొక్క టీం కూడా చెప్తూ ఉంటాను, మనస్సు పెట్టి పని చేయండి. అదే మనకు ఏదైనా సరే ఇస్తుంది. ఎప్పుడైనా సరే ఏదో చేద్దాంలే మా అప్లైన్ కోసమో లేకపోతే ఇంకొకరి కోసమో కాదండి. నీ కోసం, నా కోసం, మన కోసం ఏ రోజైతే మనం అనుకుంటామో ఆ రోజు మాత్రమే మనం కష్టపడగలం. ఎవరో మెహర్బాన్ మనకు అవసరమా చెప్పండి? మన ఇంట్లో మనం ఎలా ఉన్నాం చూసుకోండి ఒకసారి. మన ఫ్యామిలీ ఎలా ఉంది, మన పిల్లలు ఎలా ఉన్నారు, వాళ్ళు ఎక్కడ చదువుతున్నారు, మన వైఫ్కి ఏమి ఇచ్చాం మనం, మన ఫెస్టివల్ వస్తే ఏం చేస్తున్నాం, ఎదుటివాడు ఎలా ఉన్నాడు. అంటే నా ఇంటెన్షన్ ఏంటంటే మనకు దేవుడిచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని, మనిషిగా పుట్టించిన దేవుడిచ్చినటువంటి ఒక మంచి అవకాశాన్ని మనం ఎలా యూటిలైజ్ చేసుకుంటున్నాం, అది వెరీ ఇంపార్టెంట్. అన్ఫార్చునేట్లీ ఏమైపోయిందంటే మన కోసం ఆలోచించడం కంటే ఇతరుల కోసం ఆలోచించడం చాలా ఎక్కువైపోయింది. వాడు అలాంటోడు, వీడు ఇలాంటోడు, వాడు ఇలా ఉన్నాడు, వీడు ఇలా ఉన్నాడు, ఆయన చూసి నవ్వుకోవటం, ఈయన చూసి నవ్వుకోవటం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనల్ని చూసి మనం ఒక్కసారి చూసుకోండి. మనం ఎలా ఉన్నాం ఒక్కసారి నేను ఆల్వేస్ క్వశ్చన్ చేసుకో. మనల్ని మనం క్వశ్చన్ చేసుకోండి. నిజంగా మనం సంతోషంగా ఉన్నామా? నిజంగా మనం క్వాలిటీ లైఫ్ లీడ్ చేస్తున్నామా? దయచేసి ఎవరు తప్పు కనుకోవద్దు. ఐఎమ్ రియల్లీ సారీ టు సే దిస్. ఎవరు కూడా తప్పు కనుకోవద్దు. బట్ క్వశ్చన్ యువర్ సెల్ఫ్. ఆత్మ పరిశీలన, ఆత్మ విమర్శ అనేది ఉంటుంది కదా. ఒక్కసారి మిమ్మల్ని మీరు విమర్శించుకోండి. వాట్ యు ఆర్, హౌ యు ఆర్, ఎలా ఉన్నారు మీరు, వై యు ఆర్, ఎందుకు ఇలా ఉన్నారు, ఇవన్నీ కూడా మనల్ని మనం ఒక్కసారి విమర్శించుకుంటే చాలా విషయాలు తెలుస్తాయి ఫ్రెండ్స్. దీనికి ఏది సంబంధం లేదండి, ఏ ఎడ్యుకేషన్ కాదు, ఏం కాదు. వీఆర్ ఆల్ వన్, మన అందరూ ఒకటే. కానీ అన్ఫార్చునేట్లీ మన గురించి ఆలోచించేదానికంటే కూడా ఇతరుల గురించి ఆలోచించడం మనం ఎక్కువ అలవాటు చేసుకున్నాం. కాబట్టి ఈరోజు
మనం చాలా మంది నేను పర్టికులర్గా నేను చెప్పను కానివ్వండి, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏంటంటే వాళ్ళ గురించి ఆలోచించుకుంటే ఇతరుల గురించి ఆలోచించడం ఎక్కువైపోయింది. ఆయన అలాంటోడు సార్, ఆయన ఇలా ఉంటాడు సార్. మీరు ఎలాంటి వాడు చూడండి సార్. ఎందుకు ఎదుటి వాటి గురించి అసలు మనకెందుకు సార్? మనమేంటి అంతే. నేనైతే ఐ నెవర్, అంటే నేను అని ఎందుకు అంటున్నానంటే, ఎందుకో దేవుడు నాకు ఫస్ట్ నుంచి కొన్ని నాకు నేర్పించేశాడేమో. నా అదృష్టం అంతే, నా అదృష్టం అండి, దేవుడు దయ. నాకు కొన్ని, నన్ను ఎవరన్నా మాట్లాడితే నేను అసలు నాకు చెప్తుంటారు పక్కన వాళ్ళు, శ్రీనివాస్ సార్ మిమ్మల్ని ఇలా అనుకుని సార్ నాకెందుకు అవన్నీ. అది నా ప్రాబ్లం కాదు కదా, ఆయన ప్రాబ్లం అది. నా ప్రాబ్లం కానే కాదు అది, ఆయన ప్రాబ్లము. ఆయనకి అలా అనిపించిందేమో. కానీ నన్ను నేను మంచిగా, అంటే నాకు అనిపించాలి అది నిజంగా నేను తప్పు చేస్తున్నానా అని. అలా ప్రతి ఒక్క వ్యక్తి అండి, నిజంగా మనం తప్పు చేస్తుంటే మాత్రం, అంటే మనం తప్పు చేస్తూ కూడా మళ్ళీ సర్ది పెట్టుకోవడం రాంగ్. మళ్ళీ మిమ్మల్ని ఇప్పుడు క్వశ్చన్ చేసుకుంటే ఎదుటివాడు అంటున్నాడా, ఓ నిజంగా మనం ఇలా ఉన్నామా, ఓ ఉంటే మనం మారాలి. ఉండకపోతే మాత్రము ఖచ్చితంగా అది అతని ప్రాబ్లం, మన ప్రాబ్లం కాదు. నేను ఆల్వేస్ అది అలా థింక్ ఇలా అంటే నిజంగా మనలో ఈ ప్రాబ్లం ఉందా, మనలో ఈ క్వాలిటీ తగ్గిందా, ఓకే, వీ హ్యావ్ టు ఇంప్రూవ్ దిస్, వీ నీడ్ టు ఇంప్రూవ్ దిస్ అనే దాన్ని మనం పెట్టుకోవాలి. ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే ఫ్రెండ్స్, ఇదేదో మీకేదో సూక్తులు చెప్పాలని ఏదో కాదు. లైఫ్లో ఇవన్నీ వెరీ ఇంపార్టెంట్ అండి. మనల్ని మనం ఆత్మ పరిశీలన చేసుకున్నప్పుడే ఏదైనా సరే ముందుకెళ్ళగలం. మేము ఎవరైనా సరే చాలా మోటివేషన్స్ వెళ్తాం, చాలా మంది రకరకాల స్పీచెస్ వింటాం. కానీ అవన్నీ ఎంతవరకు చెప్పండి, ఆ క్షణం వరకే, అక్కడి వరకే. కానీ అప్పుడైతే మన ఆత్మ విమర్శ మనలో జరుగుతుంది చూడండి, దట్ ఈస్ ద రియల్ మోటివేషన్, దట్ ఈస్ ద సెల్ఫ్ మోటివేషన్. అన్నిటికంటే వెరీ పవర్ఫుల్ అండి. సెల్ఫ్గా మీకు మీరు మోటివేట్ అయిందే అది ఒరిజినల్, అదే ఒరిజినల్. మీరు ఎవ్రీడే మార్నింగ్ జూమ్కి వస్తున్నారు, వెరీ గుడ్, అందరు వింటున్నారు, ఒక్కొక్క స్పీకర్ అద్భుతంగా చెప్తున్నారు, ఎక్సలెంట్, అన్ని బాగున్నాయి. మొత్తం వెళ్తాం, బయట అనగానే మళ్ళీ ఏదో ఒక వ్యక్తి ఒక మాట అనగానే మొత్తం తుస్ గాన్. ఖచ్చితంగా ఇది నీ వల్ల కాదలేరా, వదిలి అయిపోతుంది. ఇలాంటివి చాలా చూసాం, అయిపోతుంది. కానీ ఎప్పుడైతే సెల్ఫ్ మోటివేట్ అవుతామో ఆ రోజు ఎలా ఉంటుందో తెలిసిన, అరే బాబా నువ్వు ఎన్నైనా చెప్పు, నేను అసలు కేర్ కూడా చేయను. ఎందుకంటే ఐ నో నాకు మొత్తం తెలుసు. ద పవర్ ఆఫ్ న్యూ యంగ్ ఏంటో నాకు తెలుసు, పవర్ ఆఫ్ లైన్స్ టీమ్ ఏంటో నాకు తెలుసు, పవర్ ఆఫ్ క్యూర్సెల్ ఏంటో నాకు తెలుసు. అలాగే ఐ నీడ్ దిస్ ప్రాజెక్ట్, డెడ్లీ నీడ్ అండి నాకు. నేను ఇందులో రోజుకి ₹1,00,000 సంపాదించాలనుకుంటున్నాను, లేదా నెలకు ₹1,00,000 సంపాదించుకుంటున్నాను. అటువంటప్పుడు నువ్వు నాకు ఇస్తావు చెప్పు, నాకు ఏదైనా ప్రాబ్లం వచ్చింది నువ్వు ఇస్తావు మనీ, నువ్వు ఇవ్వవు కదా, నేను కదా సంపాదించుకోవాల్సింది. ఇది ఎప్పుడైతే మన బ్రెయిన్లో ఎగురుతూ ఉంటుందో అప్పుడు ఎవరిని పట్టించుకోం. సో దాట్ ఇక్కడ ఏంటి అంటే మనం ఆత్మ పరిశీలన చేసుకోవటం అనేది వెరీ ఇంపార్టెంట్. అందుకోసమే మీరు ఈరోజు ఇప్పటి వరకు పని చేయకపోయినా పర్లేదు, నేను ఎప్పుడు చెప్పేటువంటి పాయింటే, ఇప్పటి వరకు పని చేయకపోయినా పర్లేదు, ఈ క్షణం నుంచి స్టార్ట్ చేయండి. డెఫినెట్లీ న్యూ ఇయర్ ఒక అద్భుతమైనటువంటి కెరీర్ ఇస్తుంది. యూ గెస్ జస్ట్ ఇమాజిన్, డైలీ 1 lakh వస్తూ ఉంటే ఎలా ఉంటుంది లైఫ్. ఏంటి సార్ ఎవరైనా తీసుకున్నారా, చాలా మంది తీసుకుంటున్నారు. డైలీ 50,000 వస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. పోనీ డైలీ 10,000 వస్తుంటే ఎలా ఉంటుందో ఊహించుకోండి. కొంతమంది నెలకి కష్టపడుతున్నారండి, ఒక నెలంతా కష్టపడితే ₹10,000 నెలంతా కష్టపడితే. చాలా మంది ఉన్నారు తెలుసు కదా, 6,000కి పనిచేసే చాలా మంది ఉన్నారు తెలుసు కదా. కానీ ఇక్కడ డైలీ 10,000 అండి. సరే ₹1,00,000 అంటే పెద్ద అమౌంట్ సార్, నాకు అంత. పోనీ డైలీ 10,000, పోనీ 5,000 డైలీ, వెరీ గుడ్ మనీ కదా. సో డెఫినెట్లీ ఇక్కడ మీరు ఏదనుకుంటే అది జరుగుతుంది. నాకు డైలీ 1,000 వస్తే చాలు సార్, ఖచ్చితంగా వస్తుంది. డైలీ 2,000 వస్తే చాలు సార్, ఖచ్చితంగా వస్తుంది. డైలీ 1 lakh కావాలి సార్, ఖచ్చితంగా. డైలీ 2 lakhs కావాలి సార్, ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే ఇది అంత పొటెన్షియల్ ఉన్నటువంటి ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ని మీరు ఎలా చూస్తున్నారు అనేది వెరీ ఇంపార్టెంట్. మేమైతే ఇన్ మై పర్సెప్షన్ నేనైతే ఖచ్చితంగా 100% 100 CR ప్రాజెక్ట్ ఇది. 100 కోట్ల ప్రాజెక్ట్లో మనం ఎలా ఉండాలో తెలుసా. ఖచ్చితంగా ఇటువంటి ప్రాజెక్ట్ని మనం ఎంత గొప్పగా వెళ్ళాలో అంటే దానికి కొన్ని నేను సింపుల్గా చెప్తాను. ఇందాక చెప్పాను కదా, కొన్ని సింపుల్గా నేను చెప్తాను, అవి కొంచెం ఫాలో అవ్వండి. అంతకు మించి ఏమీ లేదండి, సీరియస్ చెప్తున్నా నేను, అంతకు మించి ఏమీ లేదు. ఎందుకంటే ఈరోజు నవే డేస్ వీ హ్యావ్, చూడండి మనకున్నటువంటి టెక్నాలజీని ఎలా ఉపయోగించుకుంటున్నాం చూడండి. దానికోసం ఏం లేదు, మీరు చేయవలసిందల్లా, నేనైతే నా యొక్క సిస్టమ్ చెప్తున్నాను నేను. ఎవ్రీ పర్సన్ వాళ్ళకంటూ ఒక సిస్టమ్ ఉంటుంది, వాళ్ళు ఫాలో అయిన విధానం ఒకటి ఉంటుంది.
అంటే వాళ్ళ స్టైల్ ఆఫ్ వర్కింగ్, ఎవ్రీబడి హ్యావింగ్ దేర్ ఓన్ స్టైల్ అండి. ఖచ్చితంగా ప్రతి ఒక్క పర్సన్ కూడా వాళ్ళకంటూ ఒక ఓన్ స్టైల్ ఉంటుంది. నాకు ఎందుకో ఇది చాలా ఈజీ అనిపించింది ఆ స్టైల్ మీకు చెప్తున్నాను. అంతకుముందు కూడా చాలాసార్లు చెప్పాను. ఏంటంటే వెరీ సింపుల్ అండి. ఎవ్రీడే మార్నింగ్ రండి జూమ్కి, 6:50 AM. దిస్ ఈస్ ద అల్టిమేట్ యూనివర్సిటీ. ఇక్కడ మీరు ప్రతిరోజు సక్సెస్ మంత్ర, నేను చెప్పేది నా సక్సెస్ మంత్ర, నాకు అనిపించిన సక్సెస్ మంత్ర, ఎవ్రీడే మార్నింగ్ 6:50 AM జూమ్కి రండి. ప్రతిరోజు ఫ్రెండ్స్, ప్రతిరోజు ఒక్కరోజు కూడా మిస్ కాకండి. నెక్స్ట్ రెండవది, ఈవినింగ్ 7:30 PMకి సాయంకాలం మనకు వారంలో 3 రోజులు మీటింగ్ జరుగుతుందండి. మన గొప్ప స్పీకర్స్, ఎక్స్ట్రాడినరీ స్పీకర్స్ మనకు ఎవ్రీ ఈవినింగ్ మనకు 7:30 PMకి మన బిజినెస్ ప్లాన్ ప్రజెంటేషన్ ఉంటుంది. మన ప్రాజెక్ట్ గురించి వాళ్ళు ప్రజెంట్ చేస్తారు. అది ఏంటి అంటే మనకు అంటే వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ న్యూ యంగ్ క్యూర్ సెల్ ఏంటి, ఇందులో కెరీర్ ఎలా ఉంటుంది, ఈ విషయాలన్నీ కూడా అక్కడ మీకు మార్నింగ్ 7:30 PM చెప్తారు. అది మండే, థర్స్డే అండ్ సాటర్డే. అంటే మా సోమవారం, అలాగే గురువారం, శనివారం, ఆ 3 రోజులు మాత్రం మినిమం 3 మెంబర్స్ చొప్పున పంపించండి ఆ మీటింగ్కి. వాళ్ళకి చెప్పండి, ఒక గొప్ప ప్రాజెక్ట్లో నేనున్నాను, ఆ ప్రాజెక్ట్ నీకు చేసేటువంటి అవకాశం నేను కల్పిస్తున్నాను, అందులో నువ్వు భాగస్వామి అయితే నీ కెరీర్ మారబోతోంది, నీకు హెల్త్ అండ్ వెల్త్, ఆరోగ్యం ఐశ్వర్యం 2 రాబోతున్నాయి అనేసి ఆ మీటింగ్కి పంపించండి. మీరు వీలైతే మీరు కూడా చెప్పండి, కానీ మీరు చెప్పలేని పక్షంలో అక్కడికి పంపించండి. ఈ 2 పనులు రెగ్యులర్గా చేయండి. నేను అందుకే చెప్పాను, చిన్న పనులు చాలు, చిన్న పనులు. ప్రతిరోజు 6:50కి రావటం పెద్ద కష్టమా? పోనీ మిమ్మల్ని 4:50కి 5 గంటలకు రమ్మని చెప్పారా? 7 గంటలండి. ఆల్మోస్ట్ 7 o'clock అనేది ప్రతి ఒక్క వ్యక్తి హ్యాపీగా నిద్రలేసే టైం. హ్యాపీగా వచ్చేయండి. అలాగే 7:30 PMకి కొత్త వాళ్ళని తీసుకెళ్ళి, ఇది మీకు అంటే ఎవరైతే ఐడి యాక్టివేట్ చేసుకుంటారో వాళ్ళు మార్నింగ్ రండి. అలాగే కొత్త వాళ్ళ కోసంగా 7:30 PM. అలా 2 అయిపోయింది. ఈ 2 పనులు మీరు రెగ్యులర్గా చేస్తూ ఉండండి. మీరు రండి, కొత్త వాళ్ళని ఇక్కడే పంపించండి. ఇది అయిపోయిన తర్వాత వీళ్ళు సైన్ అప్ అవుతారు కదా. ఇక్కడ 7:30కి వచ్చిన వాళ్ళు రోజుకు 3 అంటే వారంలో 9 మంది, 3 రోజులు జరుగుతుందిగా. 9 మందిని ఖచ్చితంగా ఒక 3 సైన్ అప్ అవుతారు. మీకు 3 నేను చెప్పేది, ఎక్కువ మంది చెప్పట్లేదు. 9 మందిలో 3 సైన్ అప్, ఎందుకంటే అంత పొటెన్షియల్ ఉన్న ప్రాజెక్టు, ఆటోమేటిక్గా సైన్ అప్ అవుతారు. ఆ 3 ఏం చేస్తారంటే మార్నింగ్ సెషన్కి పిలవండి. అంటే డూప్లికేషన్. వాళ్ళకేం చెప్తారు? సేమ్ డూప్లికేషన్. అరే బాబు రోజు మార్నింగ్ రారా, ఈవినింగ్ 7:30కి కొత్త వాళ్ళు ఇన్వైట్ చేయాలి. సింపుల్. ఇంతకు మించి మీరు ఈ 2 పనులు, మూడో పని డూప్లికేషన్ వాళ్ళకు నేర్పించడం. మీరు ఈ 2 పనులు చేయాలి, మూడోది వాళ్ళకి నేర్పించడం. ఇదే పని వాళ్ళకి నేర్పించడం. సార్, మీరు మహా తెలివి అవసరం లేదు, మీరు పెద్ద పెద్ద వర్క్ చేయాల్సిన అవసరం లేదు. ఈ 2 పనులు సక్రమంగా చేస్తూ వాళ్ళని దీంట్లోకి ప్లగ్ఇన్ చేసేయండి, ఈ సిస్టంలోకి ప్లగ్ఇన్ చేస్తే ఇక్కడ ఉన్నటువంటి స్పీకర్స్ వాళ్ళకి నేర్పిస్తారు. మీరు నేర్పించలేకపోయినా పర్లేదు, మీరు నేర్పిస్తే ఇంకా వెళ్ళండి, ఇంకా స్పీడ్గా వెళ్తుంది మీ బిజినెస్. మీరే జూమ్స్ చేస్తూ, మీరే ప్లాన్ ప్రజెంటేషన్ చేస్తూ, మీరే వాళ్ళకి ట్రైనింగ్స్ ఇస్తూ ఉంటే ఇంకా స్పీడ్గా వెళ్తుంది. కాబట్టి మస్ట్ అది కూడా నేర్చుకోండి. మీకు స్పీడ్ కావాలనుకుంటే ఖచ్చితంగా నేర్చుకోండి. అది ఎలాగో నేర్పిస్తారు మన వాళ్ళు, ఓకేనా. కానీ మాకు అవి కూడా రావు సార్, మేము ఎలా చేయాలి అనుకుంటే మాత్రం ఇదే సిస్టమ్, ఇదే సక్సెస్. మాత్రం ఇంతకంటే కూడా సింపుల్ వర్క్ కూడా చేయలేకపోతే ఇంకా ఎవరేం చేయలేరు. సో ఇదే పనిని 1 year చేయండి. డెఫినెట్లీ ఆన్ అండ్ యావరేజ్ ఒక 1 lakh రూపీ మంత్లీ తీసుకోవచ్చు. అదే 5 సంవత్సరాలు చేయండి, డైలీ కూడా తీసుకోవచ్చు. సో అటువంటి గొప్ప ప్రాజెక్ట్, అంత ఈజీ ప్రాజెక్ట్ కూడా. అందుకే ఈరోజు ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఇక్కడ సూపర్ సక్సెస్ అవుతున్నారు. ఎందుకంటే ప్రోడక్ట్లో దమ్ అటువంటిది, ఓకేనా. కానీ కొంతమంది మాత్రం అన్ఫార్చునేట్ అలాగే ఉండిపోతున్నారు. అది నేను ఒక చిన్న నాకు రీసెంట్గా నేను విన్నటువంటిది ఒకటి చెప్తాను. నేను ఒక జాలరీ ఉన్నారు, అంటే చేపలు పెట్టే వ్యక్తి ఉంటారు కదా. ఆ చేపలు పెట్టే వ్యక్తి ఒకసారి చేపలు పెట్టేదానికి వెళ్ళారు నది దగ్గరికి. చాలాసేపు అక్కడ ఆ గాలం వేస్తున్నాడు, అది ఉంటుంది కదా, వల ఉంటుంది కదా, ఆ వల వేస్తున్నాడు. కానీ చేపలేం పడట్లేదు. మనోడు ఇంకా ఏదో ఒకటి చేయాలి కదా, చాలా టైం అయిపోయింది. నైట్ కూడా అయిపోయి, ఆల్మోస్ట్ నైట్ కూడా అయింది. సరే కూర్చోని అంటే ఈవినింగ్ వెళ్ళి నైట్ కూడా అలాగే కూర్చొని, సరే ఇంటికి కంపల్సరీ వాళ్ళు ఏంటి కంపల్సరీ తీసుకెళ్ళాలి, ఫిష్ అనేది కంపల్సరీ తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో అలాగే గంటల తరబడి అక్కడే కూర్చున్నాడు. మనోడు ఏంటంటే టైం పాస్ కోసం ఏం చేశాడంటే కొంచెం అక్కడ ఏదైతే రాళ్ళు ఉన్నాయి
అక్కడ పట్టుకొని ఒక రైస్ వేసుకుంటూ అలా కూర్చున్నాడు. అలా కూర్చొని తర్వాత మార్నింగ్ అయిపోయింది. మార్నింగ్ అయిపోయేసరికి ఆ రాళ్ళు కొన్ని మెరుస్తున్నాయి. ఆ రాళ్ళు మెరుస్తున్నాయి. ఏంటి? మన యొక్క సన్ రైజ్ పడుతుంది కదా! ఆ సన్ రైజ్‌కి ఆటోమేటిక్‌గా కొంచెం మెరుస్తున్నాయి. ఇమ్మీడియేట్‌లీ అరే! నేను నైట్ అంతా చేసిన పని అంటే దగ్గరికెళ్లి చూస్తే ఏంటంటే అవి డైమండ్స్. అవన్నీ ఏంటి? డైమండ్స్. ఆ! అంటే నైట్ అంతా చేసిన పని ఏంటంటే మనోడు ఉన్న రాళ్ళన్నీ తీసుకొని ఒక్కొక్క రాళ్ళని కొన్ని రాళ్ళు బయట పడ్డాయి. కొన్ని పక్కన ఉన్నటువంటి నదిలో పడ్డాయి. అంటే నైట్ అంతా నేను చేసిన పని రాళ్ళని కంటే రాళ్ళు అనుకుని డైమండ్స్ అన్నిటిని నేను నదిలో పడేశానా? అయ్యో! అని ఏడ్చుకుంటూ అలాగే ఇంటికెళ్ళిపోయినాడు. ఇంటికెళ్ళిపోయి ఏం చేసేసాడంటే అంటే బాగా డిప్రెస్ అయిపోయాడు. ఎలా ఉంటదో ఒకసారి ఊహించుకోండి. కొన్ని వందల కోట్లు విలువ చేసేటువంటి డైమండ్స్‌ని మనోడు నదిలో పడేసుకునేసి ఇంక అక్కడే కూర్చొని ఏడ్చుకుంటూ అలాగే ఉండిపోయినాడు. అలాగే ఉండిపోయినాడసల. ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు ఎవరు పిలిచినా గాని ఇంకా డిప్రెషన్ కంప్లీట్ డిప్రెషన్‌లో పడిపోయి అలాగే ఉండిపోయినాడు. అలాగే కొన్ని సంవత్సరాలు గడిచిపోయింది. తర్వాత కొన్ని రోజులకి ఒక వ్యక్తి అక్కడికి రావడం జరిగింది. ఆ వ్యక్తి వచ్చిన తర్వాత అంటే ఒక ఇంటర్వ్యూ ఒక ఇంటర్వ్యూ జరుగుతా ఉంది. ఆ ఇంటర్వ్యూలో ఏంటంటే ఒకడు చెప్తూ ఉన్నాడు. అతను కూడా జాలరీనే. అతను కూడా చేపలు పట్టే వ్యక్తే. అతనేంటంటే ఆ ఇంటర్వ్యూలో ఒక నాకు దీనికంతటికి కారణం నా ఫ్రెండ్ అండి. నా ఫ్రెండ్ తోటి నేను వెళ్ళాను. ఆ రోజు అతని వల్లే నేను ఈరోజు ఇలా ఉన్నాను అంటే, అసలేం జరిగింది చెప్పండి అంటే, అసలు జరిగిన విషయం ఏంటంటే, మనోడొక్కడే గాదు. ఇంకొకడు గూడా వెళ్ళాడు. ఇద్దరు కలిసి వెళ్లారు. ఇద్దరు కలిసి ఉన్నారు. కానీ మనవడు కామ్‌గా నిద్రపోయేసి వచ్చేసాడు. ఎవరో రెండో వాడు. వీడు మాత్రం ఏడ్చుకుంటూ ఇంటికెళ్ళిపోయినాడు. ఇంటికెళ్ళిపోయిన తర్వాత ఇంటికెళ్ళిపోయి అక్కడే అలాగే ఉండిపోయినాడు. తర్వాత అక్కడ ఉండి వాళ్ళ వైఫ్ ఏం చేసిందంటే బికి అంటే ఏ అనేవాడు బాగా డిప్రెషన్‌లో ఉండిపోయినాడు. బికి అంటే "అరె! నువ్వు కూడా పోయావు కదరా! ఏం జరిగింది ఏందంటే" "నాకు తెలీదుమా నేను నిద్రపోయి అట్టే వచ్చేసానంటే" "సరే ఒకసారి వెళ్ళేసి రాపో మా వాడు అక్కడేం వదిలేసున్నాడు ఏంది" అంటే అక్కడికి పోయి అంటే ఇవి ఉంటాయి కదా! వలలు అవన్నీ ఉంటాయి కదా! అవన్నీ తీసుకురాపో అని పంపిస్తే మనోడు పోయి అక్కడ అక్కడ ఏవైతే పడున్నాయో ఆ డైమండ్స్ కొన్ని అలాగే ఆ వలలో కొన్ని డైమండ్స్ ఉన్నాయి. అవి తీసుకొని ఇంటికొచ్చాడు. ఇంటికొచ్చి ముందు వీడి దగ్గరికి పోతే నాకు అవన్నీ వద్దు ఏమొద్దు అసలు నువ్వు వెళ్ళిపో అనేసి వాడు తరిమేశాడు. వీళ్ళ ఆ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎవరు లేరు. మనోడు వచ్చేసాడు. వీటిని పట్టుకొని తర్వాత చిన్న చిన్నగా దాన్ని డెవలప్ చేసుకుంటూ ఈరోజు పెద్ద కోటీశ్వరుడు అయిపోయాడు. అంటే ఈ మనోడు ఇక్కడ ఏ అనే వ్యక్తి ఏమైపోయింది డిప్రెషన్. నా ఆపర్చునిటీ పోగొట్టుకున్నాను నేను. అసలు వందల కోట్లు సంపాదించాల్సింది పోయి నేను అసలు వదిలేసుకున్నాను అనేసి కంప్లీట్ గా డిప్రెస్ అయిపోయి అసలు ఏమి చేయకుండా అలాగే ఉండిపోయినాడు. కానీ ఈ వ్యక్తి ఉన్న ఆ కొద్ది వజ్రాలతోటి ఇంకా దాన్ని డెవలప్ చేసుకుంటూ ముందుకెళ్ళాడు. అంటే ఇక్కడ నేను నా యొక్క ఇంటెన్షన్ ఏంటంటే అతను చెప్పింది కూడా అదే. మరి ఏదో జరిగిపోయింది. జరిగిపోయిన దాన్ని పట్టుకొని ఇంకా ఏడ్చుకుంటూ కూర్చుంటే ఏమవుతుంది చెప్పండి? ఇక్కడ కూడా చాలా మంది అలాగే ఉండేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే సార్ మీలో మీతో కూడా ఆ రోజు స్టార్ట్ చేసాం సార్. కానీ ఇంతవరకు ఏం చేయలేదు సార్. కంప్లీట్ డిప్రెషన్. మీరు చూస్తే వెళ్ళిపోతా ఉన్నారు. నేను చూడండి సార్ ఇలాగే ఉన్నాను. అంటే అరే అయిపోయింది కదా! వదిలేసి ఇంకా ఈ రోజుతో అయిపోయిందా? చాలా ఉంది గదా! కానీ ఇక్కడ దొరికినటువంటి ఆ చిన్న అవకాశాన్ని కూడా ఈ బి అనే వ్యక్తి ఏం చేసుకుంటా ఉన్నాడు, చాలా అద్భుతంగా వాడుకొని 100% దాన్ని సక్సెస్‌ఫుల్‌గా తీసుకొని గొప్ప కోటీశ్వరుడు అవ్వడం జరిగింది. అంటే ఏదైనా అంతే అండి. లైఫ్‌లో ఏదైనా సరే వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ ఏదో జరిగిపోయిన దాన్ని పట్టుకొని దాన్ని ఆలోచించుకుంటూ మనోళ్ళు ఇప్పటికి కూడా చాలా మంది ఉన్నారు. రియల్లీ నా నాతోటి సైన్ అప్ అయిన వ్యక్తి ఇప్పుడు కూడా ఏమంటుంటాడంటే, "సార్ మీరు ఆ రోజు చెప్పినప్పుడు నేను సరిగ్గా వినలేదు సార్. సరిగ్గా పట్టించుకోలేదు సార్. సరే పర్లేదబ్బా ఇప్పుడే నువ్వు స్టార్ట్ చేద్దాం రా" అంటే లేదు ఆడే ఉండిపోయి ఉంటాడు. అదే పట్టుకో ఉంటాడు. అంటే అయ్యో! నేనింకా చాలా వెనకబడిపోయాను సార్. నా యొక్క టీమ్ అంతా కూడా మీతో కూడా ఎంటర్ అయిపోయింది సార్. నేను ఖాళీ అయిపోయినాను. నో ప్రాబ్లమ్. ఎంత ఎంత అసలు ఇండియా మొత్తం మీద ఎంత ఎంత పాపులేషన్ ఉంది. మనం ఉండేటువంటి ప్లేస్‌లో ఎంతమందున్నారు. చలో ఇంతవరకు 0.01% కూడా స్టార్ట్ కాలేదయ్యా. వచ్చి పని చేద్దువురా అంటే అదే డిప్రెషన్. ఎప్పుడైనా మాట్లాడండి. అయ్యో! ఆ రోజు మిస్ అయిపోయాను సార్ నేను. మీతో కూడా పని చేయాల్సింది సార్. అయిపోతే అయిపోయింది. ఇప్పుడేముంది రండి. సో ఫ్రెండ్స్ ఇప్పటివరకు పని చేయకపోయినా పర్లేదు. వదిలేయండి. ఈ రోజు నుంచి మొదలెడదాం. దొరికిన అవకాశాన్ని ఎప్పుడైతే గట్టిగా పట్టుకొని దాన్ని అంచెలంచెలుగా పెంచుకుంటూ పోయిన వాళ్ళే ఈరోజు సక్సెస్‌ఫుల్ పీపుల్ అండి. పాస్ట్ వదిలేయండి సార్. ఒకప్పుడు మీరు ఎలాంటోళ్ళైనా అయ్యుండొచ్చు. ఇప్పుడు మీరేంటనేది ఇంపార్టెంట్.
మాకు చాలా మంది చెప్తూ ఉంటారు, సార్ నేను వీరుడిని సూర్యుడిని. నిజమే, ఖచ్చితంగా వీరుడు సూర్యుడే, నేను కాదంటలేదు. మేము కూడా వీరుడు సూర్యుడు అనుకునే అందరూ, అంటే మేము వీరుడు సూర్యుడివి, నువ్వు చెప్పేది ఏంది వినేది అనే టైప్లో ఉన్నంత కాలము ఎప్పుడు కూడా పైకి రాలేమండి. ఎప్పుడు కూడా హంబుల్, చాలా హంబుల్గా, ఎంత ఎదిగినా కూడా హంబుల్గా ఉన్న వ్యక్తులే. మీరు చూడండి ఎంత పెద్ద కోటీశ్వరుని చూడండి. నేను చాలా స్టోరీస్ కూడా వింటూ ఉంటాను, అవి చదువుతూ ఉంటాను కూడా. అక్కడ అందరూ నేను చదివిన వాటిలో నాకు అంత బాగా తెలిసిన విషయం ఏంటంటే, ఎవరైతే హంబుల్గా ఉన్నారో వాళ్ళందరూ టాప్ పొజిషన్కి వెళ్తూ ఉన్నారు. ఎవరైతే గర్వాన్ని ఎక్కించుకున్నారో ఒక టాప్ పొజిషన్కి వెళ్ళినా కూడా మరలా పడిపోయి ఉన్నారు. ఇది కావాలంటే హిస్టరీ మొత్తం చూడండి, హిస్టరీ మొత్తాన్ని చూడండి, ఇలాగే ఉంటుంది. ఎవరైతే హంబుల్గా, ఎప్పుడు నిరాడంబరంగా, ఎంత ఎదిగినా కూడా ఒదిగినట్టు ఉన్న వాళ్ళే ఈరోజు సక్సెస్ఫుల్ పీపుల్ అండి. కానీ వెరీ ఫ్యూ పీపుల్ మాత్రం కావాలంటే వాళ్ళకి ఒక గర్వం ఎక్కుతుంది పైకి. విజయం రాగానే ఆటోమేటిక్గా గర్వం పైకి ఎక్కినప్పి, అలాగే ఆ ఈగో ఎక్కువైనప్పుడు వాడంత వీడంత ఈ అహంకారంతో ఏమైపోతున్నారంటే ఆటోమేటికల్లీ ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత పడిపోతున్నారు. డియర్ ఫ్రెండ్స్, దయచేసి దయచేసి ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ గైస్, ఎవ్వరు కూడా వీటిని ఎక్కించుకోకండి. ఇది వెరీ 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 వెరీ, ఎందుకంటే మనం అందరం ఎదుగుతున్నాం. ఈరోజు మనం న్యూ యంగ్లో 9 నెలలు మన జర్నీ అయిపోయింది. ఈ 9 నెలల జర్నీలో ఆల్మోస్ట్ మనకి ఇప్పుడు 150-200 మంది పైన 3 స్టార్స్ ఉన్నారండి. నియర్లీ 200 మెంబర్స్ వరకు 3 స్టార్స్ ఉన్నారు. అంటే రాయల్టీ అచీవర్సే ఎంతమంది ఉన్నారు ఊహించుకోండి. అసలు ఆశ్చర్యం ఇస్తుంది మాకు, ఇంత పెద్ద తక్కువ టైంలో ఇంత పెద్ద సక్సెస్ అనేది. ఇంకా సిల్వర్సే నియర్లీ 20+ దాటేస్తున్నారు ఇంచుమించు. సిల్వర్స్ అండి, అక్కడ సిల్వర్ అనేది ఒక పొజిషన్, అది రావాలంటే అది చిన్న విషయం కాదు. అంత గొప్ప పని చేస్తున్నారు. హ్యాట్స్ ఆఫ్ టు యూ గైస్, రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు యూ. ఎందుకంటే మీ అందరికీ కూడా మన యొక్క ప్రాజెక్ట్ అంత బాగా ఎక్కింది. అందుకే ఈరోజు ఒక్కరు కూడా టైం వేస్ట్ చేయకుండా చాలా ముందుకు వెళ్తున్నారు. వెరీ ఫ్యూ పీపుల్ మాత్రం ఇందాక నేను చెప్పిన దాని విధంగా కొంతమంది మాత్రం అలాగే ఉండిపోతూ ఉన్నారు. దయచేసి వదిలేసండి, ఈ క్షణం వదిలేద్దాం. రండి మరలా మనం న్యూ యంగ్లోకి ఫ్రెష్గా ఈ రోజే సైన్అప్ చేసాం అనుకోండి. ఈ రోజే మీ యొక్క సైన్అప్ అయింది, ఐడి ఈ రోజు యాక్టివేట్ చేశారనుకోండి. రండి మళ్ళీ స్టార్ట్ చేద్దాం, అద్భుతాలు చేయొచ్చు. అలాగే ఇక్కడ కొన్ని విషయాలు చెప్పి నేను దీన్ని క్లోజ్ చేస్తానండి. ఎందుకంటే సక్సెస్ అయ్యే టైంలో మనం కొన్నిటిని మాత్రం దూరంగా పెట్టుకోవాలి. వాటిలో మొదటిది వచ్చేసరికి చాలా ఇంపార్టెంట్. వీటిని నేను మేము చిన్నప్పుడు విన్నటువంటివి, ఇవి చాలా పవర్ఫుల్ కూడా. కార్డినల్ రూల్స్ అండి, ఇవి చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకంటే మనం సక్సెస్ అయ్యే టైంలో ఇవి బాగా పనిచేస్తాయి, మనకు అవసరం కూడా. అందుకోసమే నేను ఇన్ని రోజులు వాటి మీద డిస్కస్ చేయలేదు, కానీ ఇప్పుడు పక్కా అవసరం అనిపించింది. అందుకోసం మన వాళ్ళు చాలా మంది ఇంతకుముందే చెప్పారు, అవి మన సీనియర్స్. నేను నాకు తెలిసినట్టు కూడా కొన్ని నేను చెప్తాను. అందులో ఒకటి వెరీ 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 ఇంపార్టెంట్, చాలా మన వాళ్ళు చెప్పారు, బట్ నేను కూడా మరొకసారి కొత్త వాళ్ళకి చెప్దాం అనుకుంటున్నాను. అందులో మొదటి, నెవర్ ఎవర్ పాస్ నెగిటివ్ టు యువర్ అప్లైన్. నెవర్ ఎవర్ పాస్ నెగిటివ్ టు యువర్ అప్లైన్ ఆర్ క్రాస్ లైన్. చాలా మందికి ఇది వెరీ యూస్ఫుల్ అండి. ఎక్కువ మంది ఏం చేస్తుంటారంటే వాళ్ళ టీం మెంబర్స్లో ఎవరన్నా కానీ ఏదైనా మిస్టేక్ చేస్తే దాన్ని నెవర్ ఎవర్ పాస్ నెగిటివ్ టు యువర్ డౌన్ లైన్ ఆర్ యువర్ క్రాస్ లైన్. మీ డౌన్ లైన్కి కానివ్వండి, అలాగే మీ యొక్క క్రాస్ లైన్కి కానీ ఎప్పుడు కూడా మీరు నెగిటివ్ని మీరు పాస్ చేయొద్దు. ఏదైనా మీకు తెలిసింది, మీకు నెగిటివ్ అనిపించింది, దాన్ని ఎప్పుడు కూడా మీ డౌన్ లైన్ చెప్పకండి. అలాగే మీ క్రాస్ లైన్ కూడా డిస్కస్ చేయకండి. ఏదన్నా ఉంటే మీ అప్లైన్కే చెప్పండి. ఏ విషయమైనా కానండి, ఏ విషయమైనా. మీ టీంలో ఎవరైనా సరిగా పనిచేయట్లేదు, ఏదైనా మిస్టేక్స్ చేస్తున్నారు, వాళ్ళు మీ లైఫ్ లైన్స్. వాళ్ళ గురించి ఎప్పుడు కూడా మీకు తెలిసినటువంటి విషయాలు, అది నెగిటివ్ ఉండొచ్చు, ఆ నెగిటివ్ని దయచేసి మీ కిందుండి ఇంకొక డౌన్ లైన్స్ పాస్ చేయకండి. ఎవరే వాడు అలాంటి వాడు అంటారా, నేను తెలియక తీసుకున్నాను, అయ్యో ఇది ఇది అవి ఇలాంటివి అతను చెప్పకండి. మీ అప్లైన్కి చెప్పండి, సార్ మన వాడు ఇలా మిస్టేక్స్ చేస్తున్నాడు సార్, దీన్ని కొంచెం మీరు రెక్టిఫై చేయాలి. అలాగే మీ క్రాస్ లైన్స్, కొంతమంది ఉంటారు, అంటే క్రాస్ లైన్స్ తెలుసు కదా, ఇక్కడ మీరున్నారు, ఇది ఏ, ఇది బి. ఏ వచ్చి ఏమవుతారంటే, ఏ వచ్చేసరికి మీ డౌన్ లైన్. అలాగే ఏకి బి ఏమవుతాడంటే క్రాస్ లైన్ అవుతాడు. ఏకి బికి ఏమవుతాడు క్రాస్ లైన్. అంటే వీళ్ళిద్దరికి సంబంధం ఉండదు, వీళ్ళ బిజినెస్ వీళ్ళది, వీళ్ళ బిజినెస్, కానీ ఈ రెండు బిజినెస్ మీకు కలుస్తాయి. కాబట్టి వీళ్ళందరూ మీ లైఫ్ లైన్స్.
సో ఎప్పుడు కూడా మీ పైన ఉన్నటువంటి వ్యక్తికి మాత్రమే ఏదన్నా మీకు నెగిటివ్ అనిపిస్తే చెప్పండి. అలాగే ఏదన్నా పాజిటివ్ ఉన్నా కూడా, పాజిటివ్ ఆఫ్ కోర్స్ అందరికీ షేర్ చేసుకుంటారు, కానీ మీ క్రాస్ లైన్ కూడా ఎప్పుడు కూడా షేర్ చేసుకోవద్దు. మీ డౌన్ లైన్ చేయొద్దు, క్రాస్ లైన్ కానీ ఎనీథింగ్ అండి, ఏది అనిపించినా కూడా. అలాగే రెండో విషయం ఏంటంటే, ఇంకొకటి వెరీ వెరీ ఇంపార్టెంట్, డోంట్ మెస్ అప్ విత్ అదర్స్ మనీ అండి. ఇతరుల మనీ తోటి ఎప్పుడు కూడా మీరు దయచేసి మీ యొక్క టీంలో ఎవరి దగ్గర కూడా మనీ ట్రాన్సాక్షన్స్ అసలు పెట్టుకోవద్దు. మీ అప్లైన్తో కావచ్చు, మీ డౌన్ లైన్తో కావచ్చు, మీ క్రాస్ లైన్తో కావచ్చు, ఎవరితో కూడా. ఎందుకంటే నెట్వర్క్లో చాలా 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 ఫెయిల్యూర్ కారణాలు ఏంటో తెలిసిన, ఇది చాలా ఎక్కువ జరిగాయండి. అప్లైన్ డబ్బులు అడుగుతారు, అప్లైన్ ఇస్తాడు, అడుగుతారు, ఆ టైంకి ఇవ్వలేక ఇంకా అప్లైన్ ఫోన్ చేసినా కూడా ఇంక ఎత్తకుండా ఉండటం. అవునా? ఇది చాలా జరుగుతుంటాయి కదా, ఇది మనం ఎన్నో సంవత్సరాలు చూస్తున్నాం కదా. అయినా మిమ్మల్ని ఒక్కసారి మనందరూ తెలిసిందే, తెలియని విషయాలు ఏం కాదు, కానీ ఎదిగే టైంలో ఇవన్నీ ఇంపార్టెంట్ అని నేను మరలా మీ యొక్క గుర్తు చేస్తున్నాను అంతే. దీనివల్ల ఏమైపోతుంది తెలిసిన, మన కెరియర్ మొత్తం పాడైపోతుంది ఫ్రెండ్స్. మీరు టైం చెప్పండి, మీ యొక్క ఫ్రెండ్, మీ అప్లైన్ కావచ్చు, ఇది ఇక్కడే కాదు, మన లైఫ్లో కూడా చాలా ఇంపార్టెంట్ ఇది. మన లైఫ్లో కూడా ఇవన్నీ ఇంపార్టెంటే. ఎవరి దగ్గర మనీ తీసుకున్నా, ఫ్రెండ్ దగ్గర కావచ్చు, రిలేషన్ దగ్గర కావచ్చు, ఎవరి దగ్గర అయినా సరే మీరు టైం చెప్పి ఆ అమౌంట్ తీసుకోండి. ఆ టైంకి ఇవ్వగలిగితే ఇచ్చేయండి. ఒకవేళ ఇవ్వలేకపోతే ముందే మీరు ఫోన్ చేసి, సారీ నేను ఈ టైంలోకి ఇవ్వలేకపోతున్నాను, మరలా ఇస్తానని ఒక టైం ముందే చెప్పేయండి. అప్లైన్ దగ్గర తీసుకున్నారు ఒక 10,000, సార్కి ఒక 10వ తారీఖు ఇస్తామన్నారు, ఇవ్వలేకపోయారు. సార్ సారీ సార్ 9వ తారీఖు చేయండి, లేకపోతే 10వ తారీఖు ఇచ్చేసి, సరే సార్ నేను ఇవ్వలేకపోతున్నాను 20వ తారీఖు ఇస్తాను, అయిపోయింది. లేదా 25 ఇస్తాను, లేదా 30వ తారీఖు ఇస్తాను, ఎంత అయిపోయింది అడిగి అంతే. అప్పుడు మీ రిలేషన్ అలాగే ఉంటుంది. లేదనుకోండి, మీరు చెప్పలేకపోతారు, ఈయన ఫోన్ చేస్తాడు, ఆయన ఇంకో విషయం కోసం ఫోన్ చేస్తాడు, మీరు ఫోన్ ఎత్తారు. ఆయన ఏదో మీ ఊరికి వచ్చి మీ టీం బిల్డ్ చేసేదనుకుంటే ఆయన 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 ఫోన్ చేస్తే మీరు ఫోన్ ఎత్తరు. ఈ విధంగా మీ యొక్క బిజినెస్ కొలాప్స్ అయిపోతుంది. మనీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. దాన్ని ఎంత జాగ్రత్తగా వాడుకుంటున్నాం అనేది వెరీ ఇంపార్టెంట్. ఎక్కడా కూడా మనీ ట్రాన్సాక్షన్స్ వీలైనంత వరకు జీరో చేయండి. చేయలేకపోవచ్చు, ఎందుకంటే అవసరాలు ఉంటాయి, తీసుకోవడం తప్పు కూడా కాదు, కానీ అవి ఎప్పుడు కూడా చాలా అకౌంటబుల్గా ఉండండి. జవాబుదారుతనం అనేది చాలా ఇంపార్టెంట్. మనం వాడు కూడా కష్టపడి తీసుకున్నారు, మీ అప్లైన్ కావచ్చు, డౌన్ లైన్ కావచ్చు, ఎవరైనా కాదు. కొంతమంది డౌన్ లైన్ దగ్గర తీసుకునే వాళ్ళు ఉన్నారు, తీసుకోండి, తప్పు లేదు, కానీ దాన్ని ఒక టైం చెప్పినప్పుడు ఆ టైంకి ఇచ్చేయటం, లేని పక్షంలో టైం కుదరకపోతే ఇంకొంచెం ఎక్స్టెండ్ చేయటం, ఇవి మాత్రం ఎక్కడ కూడా మిస్ చేసుకోవద్దు. ఇది లైఫ్లో చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఓన్లీ బిజినెస్ గురించి నేను మాట్లాడట్లేదండి. మీ యొక్క క్యారెక్టర్ దెబ్బతింటుంది. వాడికి అసలు రూపాయి ఇవ్వకూడదురా అని ఓడు రాకూడదు, పర్ఫెక్ట్గా ఉంటాడు, వాడికి డబ్బులు ఇచ్చినా కూడా ఎక్కడికి పోవు, మరలా మనకు పువ్వులో పెట్టి తెచ్చిస్తాడు అని చెప్తారు చూడండి, అలాంటి రావాలి. ఇది నాట్ ఓన్లీ ఇన్ బిజినెస్, ఇక్కడ మన నెట్వర్క్ గురించి చెప్పలే, న్యూ ఇయర్ గురించి మాట్లాడలే, లైఫ్లో ఇది వెరీ 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 ఇంపార్టెంట్. దీనివల్ల కొన్ని వందల జీవితాలు నాశనం అయిపోయి ఉంటాయి కూడా. పాపం వాళ్ళు ఎంతో కష్టపడి సంపాదించుంటారు, వీడేదో జలసాల కోసం వాడుకొని వాళ్ళ జీవితాలు నాశనం కూడా చేసి ఉంటారు. సో ఇటువంటి పనులు ఎప్పుడు చేయొద్దు. మన క్యారెక్టర్ ఒక్కసారి పోయిందంటే దానివల్ల ఈరోజు సక్సెస్ఫుల్ పీపుల్ అంతా చూడండి, వాళ్ళు ఎక్కడా కూడా వాళ్ళ క్యారెక్టర్ని చూసుకోరండి. ఎటువంటి కండిషన్లో కూడా, ఎటువంటి టెంప్టింగ్ కండిషన్లో ఉన్నా కూడా వాళ్ళ క్యారెక్టర్ ఎక్కడా కూడా దెబ్బతిందు. దాన్ని ఎప్పుడు కాపాడుకోండి, అది వెరీ 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 ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఎదుగుతున్న టైం ఇది, ఈ టైంలో చాలా చాలా ఉంటాయి ఇలాంటివన్నీ కూడా. అలాగే నెక్స్ట్ మీకు అనదర్ చాలా చాలా ఇంపార్టెంట్, అసలు ఫ్యామిలీస్ని కూల్చేసేటువంటి ఇంకొక విషయం, నాది సున్నితమైన విషయం అయినా చెప్తున్నాను నేను. డోంట్ మెస్ అప్ విత్ అదర్స్ వైఫ్ ఆర్ హస్బెండ్, అంటే స్పౌస్. మీకు ఎవరైతే అదర్స్ ఉంటారో, ఈ బిజినెస్లో ఏమవుతుందంటే హస్బెండ్ అంటే జెంట్స్ అండ్ లేడీస్ రెగ్యులర్ కాంటాక్ట్లు ఉంటాయి, ఒకరినొకరు ఫోన్లు చేసుకుంటూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు, కానీ ఎక్కడా కూడా మిస్బిహేవింగ్ జరగకూడదు. అది ఎవరైనా సరే. టైం అంటే టైం అండి. ఫోన్ కాల్స్ కూడా చాలా మంది, ఇది వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఫోన్ కాల్స్ చేసేటప్పుడు లేడీస్ కావచ్చు, జెంట్స్ కావచ్చు, ఎస్పెషల్లీ లేడీస్ జెంట్స్ చేసేటప్పుడు మాత్రం ఎప్పుడు కూడా 8 PM తర్వాత ఫోన్ చేయకండి. ఎందుకంటే అది అంతే, బిజినెస్ అంతే, తర్వాత చేయకండి. కొన్ని నేర్చుకుందాం, తప్పు లేదు. ఇది మనం చాలా చాలా మంచిగానే ఉండొచ్చు. మీరు మాట్లాడేటువంటి ఆపోజిట్ పర్సన్ ఎవరైతే ఉంటారో, మీరు చాలా మంచి వ్యక్తులు, అన్నా చెల్లెల్లాగే ఉండొచ్చు, కానీ ఎదుటిగా చూసేటువంటి అక్కడ ఉండేటి వాళ్ళ వైఫ్ కానీ, అక్కడ ఉండే హస్బెండ్కి అది రైట్ కనిపించదు.
చాలా సున్నితమైన విషయం, అయినా మీరు అర్థం చేసుకోవాలని చెప్తున్నాను. వీఆర్ ఆల్ వన్. మంచి వ్యక్తులు, మనము సోదర భావంతోనే ఉంటాం. మా చెల్లిలాగే నేను ట్రీట్ చేస్తాను, ఆమె నన్ను అన్నలాగే చూస్తుంది. కానీ నాకు నా స్పౌజ్ ఉంటుంది కదా, అలాగే ఆమెకి స్పౌజ్ ఉంటారుగా. వాళ్ళు అలా చూడలేరు, ఎందుకంటే వాళ్ళకి బిజినెస్ తెలియదు కాబట్టి. కాబట్టి ఇవి కొన్ని మీరు జాగ్రత్తగా ఉండండి. అలాగే ఫోన్ కాల్స్ అనేటివి వీళ్ళ గురించే కాదండి, చాలా మంది అప్లైన్ అంటే ఎప్పుడూ కూడా నాకు బానిసే. అంటే ఎలా ఉందంటే, నాకు చేయాల్సిందే, నాతోనే ఉండాల్సిందే, నాకు ఎనీ టైం అందుబాటులో ఉండాల్సిందే, ఖచ్చితంగా ఉండాలి. అప్లైన్ అంటే 100-200% లైఫ్ లైన్కి ఎంత ఇంపార్టెంట్ అంటే అప్లైన్ పైన ఉన్నటువంటి వ్యక్తి చాలా ఇంపార్టెంట్. ఇద్దరు కూడా ఒకరికి మించిన వాళ్ళు ఒకరు. లైఫ్ లైన్ ఎప్పుడు కూడా అప్లైన్ రెస్పెక్ట్ ఇవ్వాలి. అప్లైన్ ఎప్పుడు కూడా లైఫ్ లైన్ ని లవ్ చేయాలి. లవ్ చేయాలంటే ఏమన్నా ఉద్దేశం, ఎప్పుడు కూడా వీళ్ళని అభిమానిస్తూ, గౌరవిస్తూ, వీళ్ళకి సర్వీస్ ఇచ్చేదానికి అప్లైన్ ఎప్పుడు సిద్ధంగా ఉండాలి. ఇది ఖచ్చితం. కానీ నాకు ఇవ్వాలి కదా మీరు సర్వీస్ అనేసి ఎనీ టైం ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ చేయటం, ఎర్లీ మార్నింగ్ 5 o'clock చేయటం, నైట్ 12:30-1 గంటకు ఫోన్లు చేయటం, అలా కాదండి. ఒక టైం ఇవ్వండి. ఎవ్రీబడి హ్యావింగ్ దేర్ పర్సనల్ లైఫ్స్ అండి. ప్రతి ఒక్క వ్యక్తికి ఉంటాయి. ఉండవా చెప్పండి? వాళ్ళకంటూ ఒక లైఫ్ ఉండదా? దాన్ని మనం ఎలా అయినా సరే కిల్ చేయాలని చెప్పండి. నేను దయచేసి ఎవరు తప్పుగా అనుకోవద్దు. చాలా మంది పాపము తెలియకేమో ఎర్లీ మార్నింగ్ 3 o'clock చేసిన వాళ్ళు నాకు చాలా మంది ఉన్నారండి. సీరియస్లీ. నైట్ 12:30కి చేసేవాళ్ళు అసలు లెక్కలేదండి. సీరియస్గా లేదు. అరే బాబు, ఈ టైంలో పడుకుంటారు కదా. లేదా ఆఫ్టర్నూన్ కొంచెం బ్రేక్ తీసుకునే అవకాశాలు ఉంటాయిగా. ఆఫ్టర్నూన్ చాలా మంది 3 to 5 బ్రేక్ ఇవ్వాలి కదా. నో వే. అప్పుడు కూడా మాట్లాడాల్సిందే. ఫోన్ ఎత్తకపోతే వీడు ఎదవా, వీడు వేస్ట్, వీడు నాకు సరిగా రెస్పాండ్ కావట్లేదు. అరే బాబు, మరలా మీకు రెస్పాండ్ అవుతున్నారు కదా, మరలా మీకు ఫోన్ చేస్తున్నారు కదా, మీకు ఏం అంటే ఇవన్నీ కూడా ఇమీడియట్ గా ఒకరి మీద ఒక అంచనా రావటం అనేది మార్చుకోండి. ఇది వెరీ ఇంపార్టెంట్ అండి. చాలా మంది ఏంటంటే చాలా త్వరగా ఒకరి మీద అంచనాకు వచ్చేస్తారు. రాకండి అలా. వాళ్ళ పరిస్థితిని అర్థం చేసుకోండి. ఇది లైఫ్ లో చాలా ఇంపార్టెంట్. అది మీ వైఫ్ కావచ్చు, మీ కిడ్స్ కావచ్చు, మీ ఫ్రెండ్స్ కావచ్చు, ఎవరినైనా కానీ ఒక అంచనా ఎప్పుడు రాకండి సార్. వాడు గొప్పోడని ఒకేసారి వచ్చేస్తుంది. మళ్ళీ కొన్ని చిన్న విషయం ఏదైనా అనిపిస్తే ఇమీడియట్ వాడు చాలా వెధవ. ఇలాంటి అంచనాలు ఎప్పుడు రాకూడదు. ఎందుకంటే వాళ్ళు ఒక అంచనాకు రావాలంటే అటువంటి ఇన్సిడెంట్స్ చాలా ఉంటాయి. కొన్ని మన కళ్ళు చూసేటివి కూడా నిజాలు కాదు. ఎవరో చెప్పిన మాటలు వినేసి ఒక అంచనాకి ఎప్పుడు రాకండి. నేను ఫ్రాంక్ గా చెప్తున్నానండి. అదే చెప్తున్నా, అదృష్టం అని చెప్తున్నా. దేవుడిచ్చిన అదృష్టం ఏంటో తెలిసిన, నేను ఎవరిని కూడా ఒక అంచనా ఏ రోజు రాను. వాడు సూపర్ లీడర్ అని ఎప్పుడు అనుకోను, వాడు వేస్ట్ లీడర్ అని ఎప్పుడు అనుకోను. అందరూ గొప్ప లీడరే అనుకుంటా నేను. ఎవరు ప్రతి ఒక్క వ్యక్తిలో, ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ లో ఈ ఒక్క క్వాలిటీ ఉంటుంది. ఆ క్వాలిటీని అర్థం చేసుకొని ముందుకు వెళ్ళిన ప్రతి ఒక్క వ్యక్తి సక్సెస్ఫుల్ పీపుల్ గాని చూస్తాను తప్పిస్తే ఏ ఒక్క వ్యక్తిని కూడా, మళ్ళీ చెప్తాను, ఏ ఒక్క వ్యక్తిని కూడా తక్కువ ఏ రోజు చూడకూడదు. అసలు చూడకూడదు. మనం అందరూ ఒకటే. వాడికి మనం కావలసినటువంటి పవర్ ఇచ్చినప్పుడు వాడు మనకు మించి కూడా పనిచేస్తారు. అలా ఎప్పుడు ఒక అంచనాకు మాత్రం దయచేసి రాకండి సార్. చులకన భావం అస్సలు చూడకండి సార్. ఏవందో మీరు చాలా క్వాలిటీ ఉండొచ్చు, మీరు మహా తెలివైన వాళ్ళు కావచ్చు, కానీ ఎదుటి వ్యక్తి మనలాంటి వ్యక్తే కదా. ఒక నార్మల్, ఇప్పుడు మనమేమన్నా సూపర్ పవర్స్ ఏమైనా వచ్చేసి ఉన్నాయి మనకు? ఓం బూమ్ బుష్ అంటే ఎవడన్నా ఎగిరిపోతున్నా? లేదు కదా. మనం కూడా వాళ్ళంటి వ్యక్తులమే. వాళ్ళు కష్టపడితే మనకు మించిన వాళ్ళు తయారవుతారు. వాళ్ళకు కొన్ని తెలియకో, కొన్ని అవకాశాలు రాకో, వాళ్ళు మనకంటే ఆడ ఉండిపోయారేమో. అంతేకాని కొన్ని కారణాల వల్ల ఉండిపోయినారేమో. అంతేకాని వాళ్ళేం తక్కువ కాదే. దయచేసి ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ. నాకు ఎందుకంటే చాలా వస్తున్నాయి ఇలాంటివి. నేను ఎందుకు ఈ పాయింట్ ఈరోజు పర్టికులర్ గా చెప్తున్నానంటే, నాకు మన యొక్క కొంతమంది టీం నుంచి నాకు ఆ ఫీడ్బ్యాక్స్ వస్తున్నాయి. సార్ మా టీంలో వాడు ఇలాంటి వాడు సార్, ఇలాంటి వాడు సార్. ఎవరు చెప్పారు సార్ వాడు ఇలాంటి వాడని? మీకు ఎలా తెలుసండి? సరే, మార్చేదానికి ప్రయత్నం చేయండి. అంతేగాని వాళ్ళని మీరు అనవసరంగా అపార్థాలకి, అంచనాలకి రాకండి సార్. అలా లేరని కూడా చెప్పట్లేదు, ఉంటారు. మళ్ళీ అంత 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 ప్రపంచం అంతా కూడా మంచోళ్ళే ఉంటారు, మీరు పిచ్చోళ్ళు అని అలా అనుకుంటే కూడా మనం పెద్ద పిచ్చోళ్ళమే. అలా ఉంటారని నేను అంటలేదు. కానీ వాళ్ళని మార్చుకోండి. ఎందుకంటే దే ఆర్ యువర్ లైఫ్ లైన్స్. అంతే కదా. వాళ్ళందరూ మీ లైఫ్ లైన్స్ సార్. మీ కిడ్స్ని మార్చుకోవాల్సిన బాధ్యతగా ఫాదర్గా మీకుంది కదా. అప్లైన్స్
నేను మన ముందు నుంచి మాట్లాడుతున్నాను. అప్లైన్ ఎప్పుడు కూడా తండ్రి సమానుడు. వాళ్ళకి లైఫ్ లైన్స్ అనేటి వాళ్ళు వాళ్ళంతా కూడా మన కిడ్స్ సమానులు. వాళ్ళకి మనం తెలియకపోతే నచ్చ చెప్పండి, నేర్పించండి, అలాగే వదిలేయకు కదా, గాలికి వదిలేయకు కదా. సో ఇవి కొంచెం మీరు అర్థం చేసుకోవాలని, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అని అనిపించింది నాకు. ఎందుకంటే చాలా వస్తున్నాయి కాబట్టి, మనం గ్రో అవుతున్నాం కాబట్టి, గ్రో అయ్యే టైంలోనే ఇవన్నీ ఉంటాయి. ఫైనల్గా ఒకటే చెప్తున్నాను ఫ్రెండ్స్, మన ముద్ర ఎప్పుడు ఉండాలండి. నేను ఎప్పుడు కూడా నమ్ముతాను, మనం ఒక చోట వెళ్తున్నామంటే మన ముద్ర అంటే తెలుసా? రాజమౌళి ఉన్నారు ఇప్పుడు. రాజమౌళి ఒక సినిమా చూస్తే క్లైమాక్స్ లో ఒకటి వస్తుంది, ఫట్ వచ్చి ఒకటి ముద్ర పడుతుంది, ఎస్ఎస్ రాజమౌళి ఫిల్మ్ అని. అవునా? ఎస్ఎస్ రాజమౌళి ఫిల్మ్ అనేసి ఒకటి వచ్చి పడుతుంది, ఒక ముద్ర వస్తుంది కదా ఇలా. అవునా? రాజముద్రలా ఒకటి వస్తుంది. అంటే ఏంటది? ఎలా వచ్చింది అది? ఆయన ముద్ర ఒకటి. అంటే రాజమౌళి మూవీ అంటే ఇలా ఉంటుంది అని చెప్పేదానికి ఆయన గుర్తింపది. ఇలాగే ప్రతి ఒక్కరూ కూడా సార్, మన లైఫ్లో మనకంటూ ఒక ముద్ర ఉండాలి. మీరు ఎక్కడ పని చేసినా నా ముద్ర అక్కడ ఉండాలి. లాస్ట్కి భిక్షగాడిగా నువ్వు ఉన్నా కూడా నీ ముద్ర ఆడ ఉండాలి. భిక్షగాళ్ళలో బెస్ట్ భిక్షగాడిగా నా ముద్ర ఉండాలి. నేను ఇలా తప్పుగా అనుకోకండి ఎవరు. ఒక చిన్న పని చేస్తున్నా, అందులో మీ ముద్ర ఉండాలి అక్కడ. అంటే మీ యొక్క ప్రత్యేకత అక్కడ ఉండాలి. అక్కడ ముద్ర అంటే నా ఇంటెన్షన్ ఏంటి? మన ప్రత్యేకత, మీ గుర్తింపు. పలానా వ్యక్తి పలానా పని చేస్తున్నాడంటే అతను సూపర్ చేస్తాడు, అంతే, తిరుగులేదు. రాజమౌళి గారు సినిమా తీసిన తిరుగులేదు. ఎన్టీఆర్ యాక్షన్ అద్భుతం. ఇట్లాంటివి కొన్ని అలా వాళ్ళ ముద్ర అలా ఉంటుంది. అలా మనకు కూడా లైఫ్లో ఈ రోజు నుంచి అయినా సరే సార్, ప్రతి ఒక్క హ్యూమన్ బీయింగ్ వెరీ పవర్ఫుల్. నేను ఏ రోజు మళ్ళీ 1000 సార్లు కాదు, 1,000,000 సార్లు చెప్తాను, ఇక్కడున్న ప్రతి ఒక్క వ్యక్తి పవర్ఫుల్. ఒక్కరు కూడా నార్మల్ కాదు. ఒక్కసారి మిమ్మల్ని మీరు మీ పాస్ట్ ఒకసారి చూసుకోండి, మీరు చేసిన విజయాలు చూసుకోండి, మీ యొక్క అద్భుతాలు ఏమేమి చేస్తున్నారు ఒకసారి ఆలోచించుకోండి. మీలో పవర్ బయట తీసుకురండి. అందరూ కూడా సమానులే. ఒక్కసారి మనం కరెక్ట్గా మన పవర్ ఏంటో తెలుసుకొని ముందుగా వస్తే మన ముద్ర ప్రతి చోట ఉంటుంది. ఈరోజు మన యొక్క న్యూ లో మీ ముద్ర ఏంటో చేయండి సార్. మీ ఫ్యామిలీలో మీ ముద్ర ఏంటో చూడండి సార్. మీ ఒక ఫాదర్గా మీరు ఎంత గొప్పగా ఉన్నారో చూడండి, అదే మీ ముద్ర, అదే మీ యొక్క ప్రత్యేకత. మీ ఒక హస్బెండ్గా మీరు ఎంత గొప్పగా ఉన్నారో చూడండి, మీ పేరెంట్స్కి మీరు ఒక సన్గా ఎంత గొప్పగా ఉన్నారో చూడండి. ఇవన్నీ ముద్రేనండి. ఇదే ప్రత్యేకత. మీ బ్రదర్ అండ్ సిస్టర్కి మీరు ఎంత గొప్పగా ఉన్నారో చూపించండి. ఆ ముద్ర ప్రతి చోట ఉండాలి. ఎవ్రీవేర్, ఎవ్రీవేర్. మీరు చేసే జాబ్లో కూడా, మీరు చేస్తున్న బిజినెస్లో కూడా ఎవరైతే ప్రత్యేకంగా వాళ్ళు వర్క్ చేస్తుంటా ప్రత్యేకంగా ఉంటారో వాళ్ళు ఎప్పుడు కూడా విజయాలు, ప్రతి ఒక్క చోట చిన్న పనిలో కూడా విజయం సాధిస్తారు వాళ్ళు. ఒక చిన్న పని ఏదైనా సరే, ప్రతి ఒక్క పనిలో కూడా విజయం సాధిస్తారు. ఎందుకంటే వాళ్ళ బ్రెయిన్ అలా ఉంటుంది, వాళ్ళ యాటిట్యూడ్ అలా ఉంటుంది. సో మనం కూడా అలా తయారవుదాం. ఎందుకంటే వాళ్ళకేమి సపరేట్ కొమ్ములు లేవు, 4 చేతులు ఎవరికి లేవు, 18 కాళ్ళు ఎవరికన్నా ఉన్నాయా? ఎవరికి లేవు. మనలాగా 2 చేతులు 2 కాళ్ళు ఉన్నటువంటి వ్యక్తులు. నిజానికి కొంతమందికి అవి కూడా లేవు, అయినా కూడా వాళ్ళ ముద్రని వాళ్ళు చూపిస్తున్నారు. అది మనం ఎన్నోసార్లు గమనించున్నాం. ఎంతో మందిని చూస్తున్నాం. లెక్కలేనంత మంది ఉన్నారు ఈ ప్రపంచంలో. ఏమి కాళ్ళు లేని వాళ్ళు, చేతులు లేని వాళ్ళు వాళ్ళ ప్రత్యేకతని ఎన్నోసార్లు చాటుకున్నారు. అన్ఫార్చునేట్లీ మనకు అన్ని ఉండి కూడా ఇంకా కొంతమంది మన ప్రత్యేకతను చాటుకునేదానికి ఇంకా ఆలోచిస్తూ ఉన్నారు. వై? బికాస్ వాళ్ళ గొప్పతనం వాళ్ళకి తెలియట్లేదు. దేవుడిచ్చినటువంటి ఈ జీవితం విలువ తెలియట్లేదు. యూనివర్స్ మనకు అందరికి ఒక్కటే అండి, కానీ వెరీ ఫ్యూ పీపుల్ మాత్రమే ఈ యొక్క విశ్వాన్ని అద్భుతంగా వాడుకొని ఈ విశ్వంలో ఒక అద్భుతమైన ఒక దేవుడిచ్చినటువంటి ఈ వరం, ఈ యొక్క జీవితాన్ని, లైఫ్ ఇస్ సో బ్యూటిఫుల్ అండి. ఎవ్రీ మూమెంట్ ఎంజాయ్ చేయాలి. ఎవ్రీ మూమెంట్ ఎంజాయ్ చేయాలి. కానీ మనం అవన్నీ వదిలేసుకుంటున్నాం. మన టైంని రకరకాల ప్లేస్లో వేస్ట్ చేసుకుంటున్నాం. సో అవన్నీ వదిలేద్దాం సార్. ఈ రోజు నుంచి కొన్ని అలవాట్లు మార్చుకుందాం. గొప్ప ప్రాజెక్ట్ మన చేతికి వచ్చింది. మనం రోజు చూసేటువంటి టీవీ సీరియల్స్ పక్కన పెడదాం, రోజు చూసేటువంటి యూట్యూబ్ రీల్స్ పక్కన పెడదాం, ఫేస్బుక్లో ఉండేటువంటి పక్కన పెడదాం. కొంచెం మన యొక్క టైంని న్యూ యంగ్ ప్రాజెక్ట్ కోసం వాడుకుందాం. న్యూ యంగ్ ప్రాజెక్ట్లో నేను చెప్పినటువంటి ఒక చిన్న సక్సెస్ మంత్రాన్ని రెగ్యులర్గా ఫాలో అవుదాం. డెఫినెట్లీ ఎవ్రీబడి మీ యొక్క జీవితంలో మీ ముద్ర అక్కడ నిలబడుతుంది. మీ వైఫ్ నిన్ను, ఎస్ మా హస్బెండ్ మారాడు, మా హస్బెండ్ డబ్బు ఎస్, నిజమా కదా? ఒకసారి మన సక్సెస్ అయిన వాళ్ళని ఒకసారి అడిగి చూడండి. మన 5 స్టార్ అండ్ అబోవ్ వాళ్ళని అడగండి, ఏమంటున్నారు ఇప్పుడు వాళ్ళ ఇంట్లో? మా వారు ఇప్పుడు ఏం కావాలంటే అవి తీస్తున్నారు,
హ్యాపీగా ఉంటుంది. వాళ్ళ వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది చూడండి. సీరియస్లీ వాళ్ళ కిడ్స్ ఈరోజు మా నాన్న హీరో అంటారు. ఒకప్పుడు ఏంటి నాన్న నువ్వు వాళ్ళు అన్ని తీసుకుని అసలు నువ్వు ఏం కూడా చేయలేకపోతున్నావు. ఇది కావాలంటే మన వాళ్ళని అడగండి, నిజమో కాదు చెప్తున్నాను నేను. వైఫ్ ఏదన్నా అడిగితే చూద్దాంలే, నెక్స్ట్ వీక్ చూద్దాంలే, ఈసారి అది లేదులే, నెక్స్ట్ పండగకు చూద్దాంలే, నా బర్త్డే వస్తుందండి ఏదైనా తీసాను ఈసారి చూద్దాంలే. ఇలా పిల్లల్ని ఫ్యామిలీ మెంబర్స్ని కూడా సంతోష పెట్టలేకపోతున్నామంటే మన ముద్ర ఏంటి? అక్కడ ఏం లేదు. వేస్ట్ గాడ్ అని ముద్ర వేసుకుంటున్నాం. సారీ, ఇలా అన్నందుకు ఐఎమ్ రియల్లీ సారీ, రియల్లీ సారీ. ఎందుకంటే ఆ ముద్రలన్నీ నేను కూడా పడ్డాను కాబట్టి. అటువంటి ముద్రలన్నీ నేను కూడా వేసుకున్నాను. వీడా వేస్ట్ గాడు, ఏంట్రా నువ్వు ఫైనాన్షియల్ గా పైకి వెళ్తాం మళ్ళీ పడిపోతాం, పైకి వెళ్తాం మళ్ళీ పడి మా అక్కే చాలాసార్లు అనేది, ఎందుకు చిన్నవాడ చేస్తాం, బాగా టాప్కి వెళ్తాం మళ్ళీ పడిపోతాం, మళ్ళీ బిజినెస్ పెట్టాడు మళ్ళీ టాప్కి వెళ్తాం మళ్ళీ పడిపోతాం. ఇవన్నీ అయిపోయినాయి నాకు కూడా, ఇవన్నీ సాధారణమే. కానీ ఈ రోజు ఆ ముద్ర మార్చుకున్నా నేను. ఎస్, నా ముద్ర ఏదంటే ఇంకా దీన్ని ఇలా స్టాండర్డ్ చేయాలనుకున్నాను. సో మనం కూడా చేద్దాం. సో ఈ ఈ ఆపర్చునిటీ అందరికీ ఒకటేనండి. న్యూ యంగ్ అనేది ప్రతి ఒక్కరికి సమానమే. మీరేంటో మీరు నిరూపించుకునే దానికి ఒక గొప్ప అవకాశం ఈ రోజు వచ్చింది. దాన్ని మాత్రం ఒక చిన్న పనులు రోజు చేస్తూ, నేను చేసినట్టు సక్సెస్ మంత్ర రోజు 6 గంటల 30 నిమిషాలకి మీటింగ్ రావటం, 6 గంటల 50 నిమిషాలకి, కొత్త వాళ్ళని 7 గంటలకు పంపించడం, దీన్ని రిపీట్ చేసుకుంటూ పోండి. ఇంకా ఏమీ లేదండి, ఆటోమేటిక్ గా మీరు ది బెస్ట్ పర్సన్ గా ఈ యొక్క ప్రాజెక్ట్ లో ముందుకు వెళ్తారు. థ్యాంక్ యూ మరండాల్, ఇంత గొప్ప అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ కూడా థ్యాంక్ యూ. నాకు ఈ యొక్క ప్రాజెక్ట్ ఇచ్చిన మా సార్కి, మా గురువు, మా అన్నకి లైఫ్ టైం జీవితకాలం నేను రుణపడి ఉంటాను. అలాగే నా యొక్క లైఫ్ లైన్స్ అమోఘం, ఒక్కొక్కరు ఆణిముత్యాలండి. ప్రతి ఒక్క ఆణిముత్యానికి, అలాగే నా యొక్క ఎంటైర్ టీం కూడా పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అనండి. ఓవర్ టు యు సార్. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా ఎక్సలెంట్ సెషన్ మాకు ఇచ్చినందుకు మీకు థ్యాంక్స్ సార్. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు చెప్పినటువంటి పాయింట్స్ ఏదైతే ఉన్నాయో సారు బయట ఎవరు కూడా చెప్పించరు. ఎందుకంటే సార్ ముందే చెప్పారు, కొన్ని అమౌంట్ మనం పేమెంట్ చేసి మనం కొన్ని ట్రైనింగ్స్ అయినా తీసుకోవాల్సి ఉంటుంది అని. అలాంటివన్నీ మనకు ఇక్కడ ఫ్రీగా సార్ అందించినందుకు మనందరం కూడా సార్కి వన్స్ అగైన్ థ్యాంక్స్ చెప్పుకుందాం. థ్యాంక్ యూ సార్, శ్రీనివాస్ సార్, థ్యాంక్ యూ. ఓకే, అలాగే ఇప్పుడు జరిగినటువంటి సెషన్ ఏదైతే ఉందో దాని గురించి మీ యొక్క ఫీడ్బ్యాక్ ఎవరైనా మాట్లాడుతుంటే ఒకసారి హ్యాండ్ రైజ్ చేస్తే మీకు అన్మ్యూట్ ఇస్తాను. కేవలం ఇది మాత్రమే మాట్లాడాలి, వేరే క్వశ్చన్స్ కానీ ఏమీ మాట్లాడకూడదు. కేవలం ఈరోజు జరిగిన సెషన్లో మీకు ఏమై నచ్చింది దాని గురించి మాత్రమే మాట్లాడండి. సో మొదటిగా డాక్టర్ విశ్వనాథ్ సార్కి ఇస్తున్నాను. ಸರ್ ನಮಸ್ತೆ. సార్ నమస్తే. ಇವತ್ತಿನ ಸೆಷನ್ ತುಂಬಾ ವಂಡರ್ಫುಲ್ ಆಗಿತ್ತು ಸರ್. ಸರ್ ಇವತ್ತಿನ ಸೆಷನ್ ತುಂಬಾ ವಂಡರ್ಫುಲ್ ಆಗಿತ್ತು ಸರ್. ಅದರಲ್ಲಿ ಎಸ್ಪೆಷಲಿ ಶ್ರೀನಿವಾಸ್ ಕುದೂರ್ ಸರ್ ಅಂದ್ರೆ ಅವ್ರ ಸೆಷನ್ ಯಾವಾಗ್ಲೂ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿರುತ್ತೆ, ಆಸಮ್ ಆಗಿರುತ್ತೆ. ಸೊ ಅವ್ರು ಹೇಳಿದ್ದು ಪ್ರತಿಯೊಂದು ಪಾಯಿಂಟ್ಸ್ ಅಲ್ಲೂ, ಎಸ್ಪೆಷಲಿ ಫಸ್ಟ್ ನಮ್ಮ ಸಕ್ಸಸ್ ಮಂತ್ರದಲ್ಲಿ ಎವ್ರಿ ಡೇ ಝೂಮ್ ಮೀಟಿಂಗ್ ಅಟೆಂಡ್ ಆಗಬೇಕು ಅನ್ನೋದಿದೆ ಅಲ್ಲ, ದಟ್ ಈಸ್ ಮೋಸ್ಟ್ ಇಂಪಾರ್ಟೆಂಟ್. ಅದನ್ನ ನಾವು ಕೂಡ ಎಲ್ಲರೂ ಫಾಲೋ ಮಾಡ್ತಿದೀವಿ ನಮ್ಮ ಟೀಮಲ್ಲಿ. ಹಾಗಾಗಿ ನಮಗೂ ಕೂಡ ಆ ಸಕ್ಸಸ್ ಸಿಗ್ತಾ ಇದೆ, ಅದರ ರುಚಿ ಸಿಗ್ತಾ ಇದೆ, ನಮಗೆ ಆ ಟೇಸ್ಟ್ ಸಿಗ್ತಿದೆ. ಜೊತೆಗೆ ನಾವು ಏನ್ ಅಪ್ಲೈನ್ ಮತ್ತು ಡೌನ್ಲೈನ್ ಜೊತೆ ಏನ್ ರಿಲೇಶನ್ಶಿಪ್ ಇಟ್ಕೋಬೇಕು, ಎಷ್ಟು ಚೆನ್ನಾಗಿ ರಿಲೇಶನ್ಶಿಪ್ ಇಟ್ಕೊಂಡ್ರೆ ನಮ್ಮ ಟೀಮ್ ಹೆಂಗೆ ಬಿಲ್ಡ್ ಆಗುತ್ತೆ ಅನ್ನೋದನ್ನ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿ ಅದ್ಭುತವಾಗಿ ಹೇಳಿದ್ರು ಸರ್. ಸೊ ನಾವು ಅವ್ರು ಹೇಳಿರೋ ಪ್ರತಿಯೊಂದು ಪಾಯಿಂಟ್ಸ್ ನಾವು ಕರೆಕ್ಟ್ ಆಗಿ ಫಾಲೋ ಮಾಡಿದ್ರೆ ಖಂಡಿತ ಅವ್ರು ಹೇಳಿರಂಗೆ ಸಕ್ಸಸ್ ಆಗೋದ್ರಲ್ಲಿ ಡೌಟೇ ಇಲ್ಲ ಸರ್. ಅವ್ರು ಹೇಳಿದಂಗೆ ಪ್ರತಿ ದಿನಾನು 1 ಲಕ್ಷ ನಾವು ಖಂಡಿತ ಸಂಪಾದನೆ ಮಾಡಬಹುದು. ಅದು ಆ ಸೀಕ್ರೆಟ್ಸ್ ಅವ್ರು ನಮ್ಗೆ ಇವತ್ತು ಹೇಳ್ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ಅದ್ಭುತವಾಗಿದೆ ಸರ್. ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್ ಸರ್, ಶ್ರೀನಿವಾಸ್ ಕುದೂರ್ ಸರ್. ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್. ಎಸ್ ಸರ್, ಥ್ಯಾಂಕ್ ಯು ಸರ್, ಥ್ಯಾಂಕ್ಸ್ ಫಾರ್ ಯುವರ್ ಫೀಡ್ಬ್ಯಾಕ್. ಅಂಡ್ ಮಣಿಶಂಕರ್ ಸರ್. హ్యాపీ మార్నింగ్ సార్. హ్యాపీ మార్నింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సీనన్న, రియల్ గ్రేట్. అంటే చిన్న లైఫ్ లైన్స్ అన్నాడు కదా, అంటే నేను అనుకునేది ఏంటంటే లైఫ్ లైన్స్ అంటే మన సీనియర్స్, మనకు స్పాన్సరు, సూపర్ సీనియర్స్, వీళ్ళంతా లైఫ్ లైన్స్. మనీ లైన్స్ మన అసోసియేట్స్. అంటే వీళ్ళ మధ్యలో ఉండే రిలేషన్ ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా కోఆపరేషన్ తీసుకోవాలి, ఒకవేళ ఎవరన్నా ఏదన్నా విధంగా ఉంటే మనం ఎట్లా దానికి స్పందించాలి అనేది చాలా చాలా బాగా చెప్పింది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అందరికి అవకాశం ఇవ్వాలి కాబట్టి. ఓకే అండి. అదే నాగభూషణ్ గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. సూపర్ సార్. ఈ రోజు సెషన్ నా జీవితంలో వెలుగు తెచ్చింది ఇదే సెషన్ లో సార్. ఇదే సార్ ఎప్పుడూ కూడాను ఏం మంత్ర చెప్తారో డైలీ మీరు జూమ్ లో ఉండండి, కొత్త వాళ్ళని ఈవినింగ్ తీసుకురండి, మార్నింగ్ మీరు డైలీ ఉండండి. అదే తర
వేరే వాళ్ళకి మీరు మీరు కూడా వేరే వాళ్ళ దగ్గర ఎట్లుండాలనేది ఎప్పుడూ చెప్పిస్తా ఉండేదాన్నే. చెప్తా వాళ్ళు చూసి నేర్చుకొని వచ్చి ఈ రోజు మేము కూడా ఇలా సక్సెస్ అయినాం సార్. సూపర్ సెషన్ సార్. ఈ రోజు అయితే చాలా బాగుంది సార్. జీవితానికి ఏమేమి కావాలో అన్ని కూడా ఒకే సెషన్ లో చెప్పేశారు సార్. ఫ్యామిలీతో ఎట్లుండాలా, ఫ్యామిలీ ఎంత ఖుషి పెట్టాలా, లైఫ్ లైన్స్ తో ఎట్లుండాలా, ప్రతి ఒక్కటి కూడా సార్ నేర్చుకోవడానికి చాలా చెప్పించారు ఈ రోజు అయితే. మనం దాన్ని పాటిస్తే చాలు సార్. అదే నేను చెప్తా ఉంటాను, వేలు పట్టుకొని వెళ్తా ఉంటే వాళ్ళ చేతిలో వాళ్ళు ఏం చేస్తారో దాన్ని చేసుకొని పోతా ఉంటే చాలు సార్, మనం సక్సెస్. ఖచ్చితంగా మనం అందరూ కూడా సక్సెస్ గా ఉంటాం సార్. సూపర్ సార్. Yes, sir. సార్ సూపర్ సార్. థ్యాంక్ యూ సార్. శివ గారు మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను చూడండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్ సార్. ಎಚ್.ಜಿ. ರಾವ್ ಸಾರು, ಶ್ರೀನಿವಾಸ್ ಸರ್, ಗುಡ್ ಮಾರ್ನಿಂಗ್, ವೆರಿ ವೆರಿ ಗುಡ್ ಮಾರ್ನಿಂಗ್ ಸರ್. ಸರ್ ಕನ್ನಡದಾಗ ವಾಯ್ಸ್ ಹೇಳ್ತೀನಿ ಸರ್. ಎಚ್.ಜಿ. ರಾವ್ ಸರ್, ఓకే సార్. ಜೀವನ Right. ಅನ್ನೋದು ಸರ್ ಓಕೆ ಕೇಳಿಸ ಸರ್, ಇನ್ಪಡ್ತೀನಿ ಸರ್. ಕಂಟಿನ್ಯೂ. ಜೀವಿತ ಅನ್ನೋದು ಒಂದು ವ್ಯರ್ಥ, ಜೀವಿತ ಎಂಬುದು ಒಂದು ಸಾಧನೆ, ಮಾಡೋದಕ್ಕೆ ಎಷ್ಟೋ ದಾರಿ ಇದೆ ಎಂಬುದು ಒಂದು ನಿದರ್ಶನ ಶ್ರೀನಿವಾಸ್ ಸರ್ ಹೇಳಿರು. ಒಂದು 25 ವರ್ಷ ನಾನು ನೆಟ್ವರ್ಕ್ ಅಲ್ಲಿದ್ದೆ. ಯಾವತ್ತು ಯಾರು ಯಾವ ಕ್ಷಣನೂ ನನಗೆ ಯಾರು ಹೇಳ್ಕೊಟ್ಟಿದ್ದು ಜ್ಞಾನ ಏನಿಲ್ಲ. ಬಟ್ ನಾನು ಮ್ಯಾಲಕ್ಕೆ ಹೋಗ್ತಿದ್ದೆ, ಕೆಳಗೆ ಬೀಳ್ತಿದ್ದೆ. ಅದೊಂದು ಪಾಯಿಂಟ್ ಇಷ್ಟ ಆಯ್ತು. ನಮ್ಮ ಮನೆಗಳೆಲ್ಲ ಫಸ್ಟ್ ಆ ಮ್ಯಾನ್ಯುವಲ್ ಬುಕ್ ನಾಗ ಇದೆಯಾ, ಹೆಸರು ಬಂದೈತೆ, ಕಾರ್ ಬಂದೈತೆ, ಬೈಕ್ ಬಂದೈತೆ ಅಂತಿದ್ರು. ನಾನು ಫೇಲ್ಯೂರ್ ಆಗ ಕಾರಣ ಇದೆ. ನನ್ನಲ್ಲಿ ನಾನು ಚೇಂಜ್ ಆಗ್ಬೇಕಂಬ ನನಗೊಂದು ದೃಢ ಸಂಕಲ್ಪ ಬಂತು. ಅವತ್ತೇ ನಾನು ಚೇಂಜ್ ಆಗಕ್ಕೆ ಈ ಡೈಲಿ ಮೀಟಿಂಗ್ ಇಲ್ದಲೆ ನನಗೆ ನಿದ್ದೆ ಕೂಡ ಬರಲ್ಲ ಸರ್. ಐ ಆಮ್ ಸಾರಿ ರಿಕ್ವೆಸ್ಟ್. ಅದಕ್ಕೋಸ್ಕರ ನಾನು ಹೇಳಕ್ ಇಷ್ಟ ಪಡ್ತಾ ಇದ್ದೀನಿ. ಕನ್ನಡದಾಗೆ ತೆಲುಗಿನಾಗೆ ಟ್ರಾನ್ಸ್ಲೇಷನ್ ಮಾಡ್ಬೇಕಂದ್ರೆ ಮಾಡ್ತೀನಿ ಸರ್. ಏನಂದ್ರೆ ಕೆಲವು ಪಾಯಿಂಟ್ಸ್ಗಳು ಹೇಳ್ಬೇಕಂದ್ರೆ ನಮ್ಮ ಭಾಷೆ, ತೆಲುಗು ಭಾಷೆ ಒಂದ್ ಸ್ವಲ್ಪ ಮೊರಟೆಯಾಗಿರ್ತೈತೆ. ಅದಕ್ಕೋಸ್ಕರ ನಾನು ಹೇಳಿದ್ ಸರ್. ಐ ಆಮ್ ಸಾರಿ ರಿಕ್ವೆಸ್ಟ್ ಸರ್. థ్యాంక్ యూ సార్. ఎస్.జి. రావు సార్. ఎస్ సార్, వెల్కమ్ సార్. అలాగే ముద్రగడ రమేష్ సార్, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చినాను. ఓకే. ఫైనల్ గా భాస్కర్ సార్, యు ఆర్ అన్మ్యూట్. భాస్కర్ జీ. గుడ్ మార్నింగ్. సార్ సార్ కోడూరు శ్రీనివాస గారి సబ్జెక్ట్ అంటేనే అసలు అద్భుతం. ప్రొడక్ట్ లో ఎంత అద్భుతం, ఎంత అమృతం ఉందో సార్ సబ్జెక్ట్ లో కూడా అంతకు మించిన అద్భుతం, అమృతం ఉంది. భారతదేశానికి ఉత్తమ పౌరులు అందించడంలో సార్కి సారే సాటి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్ సార్. ఓకే, ఫైనల్ గా ఇంకొకరిని తీసుకొని క్లోజ్ చేద్దాం. సో రాఘవ సార్, ఫైనల్ వర్డ్స్ క్లోజ్ చేసేద్దాం. సార్ రాఘవయ్య ఫ్రమ్ ముంగోర్ సార్. ఇనిషియల్ మార్నింగ్ మన జూమ్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మన సీనియర్ అప్లయన్స్ కానీ అందరికి కానీ. అయితే సార్ చెప్పినటువంటి సబ్జెక్ట్ అద్భుతంగా ఉంది సార్. అద్భుతమైనటువంటి సబ్జెక్ట్ ఇచ్చారు. ఎందుకంటే ఎక్కడ కూడా మన క్రాస్ లైన్ కానీ డౌన్ లైన్ కానీ నెగిటివ్ థాట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్. అలాగే మనీ ట్రాన్సాక్షన్ ఇవన్నీ కూడా చాలా అంటే అందరికి తెలుస్తారు ఇవి. కానీ ఇక్కడ ఏమవుతుందంటే పాటించటంలా సామర్థ్యాలు ఉన్నాయి, శక్తి ఉంది. కానీ ఆ శక్తిని ఉపయోగించుకోవటం కానీ దాన్ని ఎక్కడ కూడా వాళ్ళు తెలిసినా కానీ వాళ్ళు దాన్ని ఉపయోగించుకోలేకపోతున్నారు సార్. కాబట్టి ప్రతి ఒక్కరూ నేను విన్నవించుకునేది ఏంటంటే అందరి దగ్గర ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలని ఈ యొక్క మంచి మాటలకి ఈ యొక్క మంచి అంటే తను కూడా దీని యొక్క నిర్వర్తించగలిగితే, ఇప్పుడు చెప్పిన మాటలన్నీ కూడా తాను నిర్వర్తించగలిగితే అద్భుతంగా అతను రాణించగలుగుతాడు, మంచి లీడర్ అవుతాడు, అనుకున్నటువంటి స్థాయికి వెళ్ళగలుగుతాడు, మంచిగా ఉంటాడు. కాబట్టి ఇక్కడ పాటించాలి సార్. ఒక్కటి నేను చెప్పేది, వింటారు వెళ్ళిపోతారు అలాగా సార్. పాటించాలి. ఏదైతే మనం చెప్పారో దాన్ని పాటించిన వాడే అన్ని కూడా రియల్ హీరో అన్నమాట. కాబట్టి ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికి కూడా పేరు ధన్యవాదాలు. ఎస్ సార్, అందరికి థ్యాంక్ యూ అనంటాల్. మీ అందరికి పేరు ధన్యవాదాలు. సో మన యొక్క సెషన్ ని వైండ్ అప్ చేసుకుందాం ఇంతటితోటి. థ్యాంక్ యూ అనంటాల్. పేరున మీ అందరికి. ఎస్ సార్, మరోసారి మాకు మంచి సెషన్ అందించినందుకు మీకు హ్యాట్స్ ఆఫ్ చెప్తూ థ్యాంక్స్ చెప్తూ ఇంతటితో ఈ సెషన్ క్లోజ్ చేస్తున్నాం సార్. శ్రీనివాస్ సార్, ఈ రోజు సాయంత్రం 7:30కు జూమ్ మీటింగ్ ఉంటుంది సార్. ఈవినింగ్ 7:30కి మన బిజినెస్ ఆపర్చునిటీ మీటింగ్ ఉంటుంది. కాబట్టి అందరూ కూడా దానికి అటెండ్ అవుదాం.
సో అంతవరకు సెలవు. జై హింద్.